తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యా పాలసీ అంటే ఎడ్యుకేషన్ పాలసీ మీద అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయాలని లేకపోతే దాన్ని మార్చాలని నెక్స్ట్ జనరేషన్కి 2047కి అంటే మన 100 ఏళ్ళు మనం స్వతంత్రం వచ్చి అంటే స్వతంత్ర భారతంగా లేకపోతే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గణతంత్ర రాజ్యంగా స్వయం పరిపాలన కింద 100 ఏళ్ళు అయ్యే క్రమంలో సో ఫ్యూచర్ కోసం ఎలా ఉండాలి మన యొక్క తెలంగాణ విద్యా విధానం అనే విషయంలో ఏది తెలంగాణ ప్రభుత్వం ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కడియం శ్రీహరి గారు అంటే మన కేశవరావు గారు చైర్మన్ గా ఉన్నారు ఆ కమిటీకి. అందులో 7 మెంబర్స్ ఉన్నారు. ఆకునూరు మురళి గారు, కడియం శ్రీహరి గారు, ఇంకా కొంతమంది పేరు నేను మర్చిపోయినా. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెబుతూ సో ఇదొక గుడ్ ఆపర్చునిటీ. సో ఆ క్రమంలో ఇది దాన్ని ఇప్పుడు అక్కడ ఏం రాశారు కడియం శ్రీహరి గారు అంటే జాతీయ విధానాలని మేము అధ్యయనం చేస్తామని రాశారు. నో ప్లీజ్ జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ లెవెల్లో అంటే మనకంటే వరస్తుంది అక్కడ జాతీయ విద్యా విధానం. ఎందుకంటే అక్కడ ఈ ఆర్యుల చెత్తనే ఉంది ఆడ. మనకంటే సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఈ అక్కడ ఉన్న ఆర్యుడు చెప్పిందే వేదంగా నడుస్తుంది. అందుకే అక్కడ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఏది అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నాడు. సౌత్ ఇండియాలో ఎంత ఆర్యుడు తన చెత్తని నింపే ప్రయత్నం చేసినా ఇక్కడ రాలేకపోతున్నాడు. కాబట్టి మన విద్యా విధానం జాతీయ విద్యా విధానం కంటే లేకపోతే ఆర్యుల విద్యా విధానం కంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఉన్న దరిద్రుల కంటే బాగుంది. కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఏది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఏది కంపీట్ కావాలంటే ఇప్పుడు అవలంబిస్తున్న భారతదేశంలో ఉన్న విద్యా విధానం సరిపోదు. ఓకే, అది బ్రిటిష్ వాడు మెకాలే అనేవాడు తెచ్చాడు. సో అదే కంటిన్యూ అవుతుంది. మన భారతదేశంలో ఉన్న 90% పాలసీలు ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయినాయి, అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. పార్లమెంటు విధానం కావచ్చు, ప్రధాన వ్యవస్థ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ఎనీథింగ్. ఓకే, ఆ బ్రిటిష్ వాడి నుంచి వారసత్వంగా వచ్చినాయి కంటిన్యూ అవుతున్నాయి. పేర్లు ఏది మార్చినా అది ఐపీసీ అన్నా లేకపోతే భారతీయ న్యాయ సంహిత అన్నా అవే నడుస్తున్నాయి. ఓకే, సో కాబట్టి మనం కంపీట్ కావాల్సింది జాతీయ విద్యా విధానంతో కాదు, అంతర్జాతీయ విద్యా విధానంతో. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లున్నది, ఆర్ వి కంపీటింగ్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే నౌ ద వరల్డ్ బికెమ్ ఈ ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ, ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. అంటే నీకు ప్రపంచంలో ఏ మూలలున్నా you will experience సేమ్ ఎక్స్పీరియన్స్. అదే ఇంటర్నెట్, అదే యాప్లు, అదే ఎవ్రీథింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సేమ్. ఓకే, ఫోన్లోనే ఇవాళ ప్రపంచం ఉండే స్థాయికి వచ్చేసింది. ప్రపంచం చిన్నగా అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడున్నా యూ కెన్ బై అమెజాన్ ప్రోడక్ట్స్. ఓకే, ఒకప్పుడు ఇండియాలో అమెజాన్ రాకపోతుండే అమెజాన్ ప్రోడక్ట్స్. ఇవాళ ఎవరైనా ఇంట్లో కూర్చుండి అమెరికాలో ఉన్న వాళ్ళైనా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినట్టు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తున్నారు. అమెరికాలో యొక్క ఊబర్ లేకపోతే ఉన్నట్టు అక్కడ ర్యాపిడో ఉంది, అక్కడ కూడా ఊబర్ ఉంది, అక్కడ కూడా ఓలా ఉంది, ఇక్కడ కూడా ఏది డోర్ డాష్ ఉన్నట్టు అక్కడ కూడా స్విగ్గీలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా, పేర్లు ఒకటే తేడా డిఫరెన్స్ ఉంది, కానీ ప్రపంచం అంతా ఒకటే విధంగా ఉంది. అంటే మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఇది పనిచేయడానికి కానీ ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ మన వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రపంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది. సో కాబట్టి ఒకటే రకమైనటువంటి విద్యా విధానం, ఒకటే రకమైనటువంటి విలువలు, ఒకటే రకమైనటువంటిది ఉండాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, నిన్న ఒక వీడియో చూసిన, ఒక నార్త్ ఇండియన్ మహిళ, ఆమె టెస్లా కార్లో వచ్చింది. టెస్లా కార్ అంటే నార్మల్ హోండా సివిక్ వీటితో పోలిస్తే ఎక్స్పెన్సివ్ కార్, లగ్జరీ కార్. అంటే ఇంకా రోల్స్ రాయలు, ఆ పెద్దవాటి యొక్క పోర్షులు వాటికంటే తక్కువ కావచ్చు, కానీ బట్ నార్మల్ మన హోండా, ఇప్పుడు ఇండియాలో అయితే హోండా, ఈ టయోటా కూడా మంచి లగ్జరీ కార్లు. వాటికంటే కూడా ఇంకొక 2 లెవెల్స్ ఎక్కువ కారే టెస్లా. ఓకే, ఎలక్ట్రిక్ కార్. సో టెస్లా కార్లో వచ్చింది ఆమె. నీకు వీడియో కూడా షేర్ చేసిన ఫేస్బుక్లో. ఓకే, నార్త్ ఇండియన్ మహిళ, ఆమె పేరు యోగిని వర్మ అని ఉంది. ఆమె నార్డ్ స్ట్రాము అంటే ఇప్పుడు మాల్ లాగా డిమార్ట్ ఇట్లాంటి మాల్లో వచ్చినాయి కదండి.
సో అట్లా నార్డ్ స్ట్రాము, జే క్రూ ఇట్లాంటి స్టోర్లకు పోయి ఆమె కార్లో ఎన్ని ట్యాగులు తీయని వస్తువులు దొంగతనం చేసింది. వాళ్ళ హస్బెండ్ కూడా టెస్లా కార్ నడుపుతున్నట్టే వాళ్ళకి ఒక సొంత ఇల్లు, ఒక ఇది అబోవ్ మిడిల్ క్లాస్ బతుకుతున్నామే. చూడ్డానికి కూడా మంచిగా జీన్స్ టీ షర్ట్ వేసుకుంది, ఒక మోర్ దాన్ మిడిల్ ఒక 50 పైన ఉంటుంది ఆమెకు. అట్లా ఒక బ్రేస్లెట్ 2300ది స్టోర్లోకి పోయింది, ఆ బ్రేస్లెట్ చూసి చేతికేసుకుంది, వచ్చేసింది కావాలని. అంటే ఒకవేళ దొరికితే అయ్యో సారీ అని చెప్పడానికి, తప్పించుకుందామని. సో అట్లా కాకుండా ఒక $1000 వర్త్ అన్ని సామాన్లు, అన్ని బ్యాగులు, అన్ని స్టోర్లలో పోయి దొంగతనం చేసింది. సో వాళ్ళు ఆ డైమండ్ స్టోర్ అయిన పసిగట్టి, ఎందుకంటే అన్ని చోట్ల కెమెరాలు ఉన్నాయి ఇవాళ ఎక్కడైనా అక్రాస్ ద వరల్డ్. సో కాబట్టి వాడు ఎంత పెద్ద నేరం చేసినా, ఎంత చిన్న నేరం చేసినా తప్పించుకునే అవకాశం లేదు అక్రాస్ ద వరల్డ్. నా టాకింగ్ about అమెరికా. సో కాబట్టి ఏంది, ఆ కెమెరాలో చూస్తే తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయి వాళ్ళు పోలీసులు వచ్చిండ్రు, ఆ బ్రేస్లెట్ కోసం వచ్చిండ్రు. బ్రేస్లెట్ కోసం వచ్చి ఆమె కారు వెతికితే ఇంత శాంతాడంతా ఒక $1000 వర్త్ అన్ని చెత్త దొరికినాయి, బ్యాగులు గీగులు అని. నీ అమ్మ నీకు $3000 నీ దగ్గర లేవా, గతి లేవా, నువ్వు టెస్లా కార్ నడుపుతున్నావు. సో అంటే బుద్ధి, నేను ఏమంటున్నా అక్కడ పైసలు లేక కాదు, బుద్ధి అనేది గలీజ్ ఉన్నది. ఓకే, సో కాబట్టి నేను ఏమంటున్నా, ఇగో ఇక్కడ మనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆ బుద్ధి అనేది ఇండియాలో ఉంటే అది తప్పు కాదు, మనం వాడిని మేనేజ్ చేయొచ్చు, వీడిని మేనేజ్ చేయొచ్చు, పోలీసులను మేనేజ్ చేయొచ్చు. అదే ప్రవర్తన వీడికి చెత్త పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కులపిచ్చి ఉంది, వీడు వెల్మోడు, వీడు రెడ్డోడు, వీడు కమ్మోడు, వీడు కాపోడు, వీడు మాదిగోడు, ఇంకోటి ఇట్లా ఎందుకు వస్తుంది? అమెరికాలో కూడా ప్రతి ఒక్కరికి కుల సంఘాలు ఉంటాయి. ఈ కులపోడితోటే దోస్తీ చేస్తాడు, ఈ కులపోడే మీటింగ్లు పెడతారు. కాలిఫోర్నియాలో అయితే వాళ్ళు చట్టమే తెచ్చారు ఏకంగా, ఈ కుల వివక్ష ఉండొద్దని. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కులం గురించి, వీళ్ళకి రంగు గురించి తెలుసు కదా. సో అంటే ఏమైతుంది అక్కడ సారాంశం ఏంది, ఈ చెత్త మన దేశంలో ఏ చెత్త ఉందో ఆ చెత్తని మనం ఏడిపోతే ఆడికి పట్టుకుపోతున్నాం. చెత్త అంటే మన ఆలోచన విధానం, ఆ అలవాట్లు. ఓకే, కాబట్టి ఏమంటున్నా, ఆ చెత్తను మన దగ్గరనే రూట్ కాజ్ ఏడుందో ఆడ ఫిక్స్ చేసుకుంటే ఆ చెత్త వేరే దగ్గర పోదు కదా. మన దగ్గర ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, చట్టం పేరుకే ఉంటది, కానీ ఆ చట్టానికి విలువ లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే వీని వెనకాల 100 ఓట్లు 1000 ఓట్లు ఉన్నాయి కాబట్టి. ఈ కులపోడు ఉన్నాడు కాబట్టి వీడిని ఏమన్నా అంటే ఈ కులపోళ్ళ ఓట్లు మనకు పడవి కాబట్టి అట్లా ఈ వ్యవస్థను నాశనం చేసి చట్టాలు పేరుకే ఉండి బలహీనుడి మీదనే చట్టాలు పనిచేసి ఏ కొంచెం బలం ఉన్నోడైనా ఆ చట్టాన్ని అధిగమించి వాడు తప్పించుకొని రావచ్చు, వాడు చంపి కూడా వాడు 4 పైసలు ఇచ్చేసి తప్పించుకోవచ్చు. అంటే అది పనిచేస్తలేదు వేరే దేశాల్లో. కాబట్టి నేను ఏమంటున్నా, అది ప్రపంచంలో ఎక్కడున్నా మన దేశంలో ఉన్నా ఆ కనీస ఇంగిత జ్ఞానము, ఆ యొక్క ప్రపంచంలో ఏ చట్టం ఎందుకు ఏది పెట్టినా దానికి ఒక పర్పస్ పెట్టిర్రు, దానికి ఆలోచించారు, దాని మీద చర్చలు చేసిర్రు. కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చట్టం అప్పుడున్న ఆలోచన విధానానికి ఇప్పుడున్న ఆలోచన విధానం మారితే ఆ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరి ముందరి చర్చ పెట్టి అందరికి ఆమోదయోగ్యంగా. కానీ నువ్వు చట్టాన్ని నామకే వాస్తు చేసి ఒక బలహీన మీదనే చట్టం ప్రయోగిస్తా, మిగతా వాళ్ళందరూ చట్టాన్ని పాటించకుండా దాన్ని ఇది చేస్తా అంటే మరి చట్టంకి అర్థమైంది, అది పెట్టిన పర్పస్ ఎందుకు, దాని మీద చర్చ ఎందుకు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము రూట్ కాజ్ ని చిన్నప్పటి నుంచి మనం నేర్పించే విధానాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద లైఫ్. కాబట్టి ఒక ఏజ్ తర్వాత మొక్కై వంగనిది మ్రానై వంగదు. అంటే ఒక ఏజ్ తర్వాత మనం మారుద్దామని ఎంత ప్రయత్నం చేసినా వాడికి దెబ్బలు తగిలి, ఆమెకు దెబ్బలు తగిలి, వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి జీవితంలో చాలా నష్టం జరిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. కానీ అప్పటి వరకు పుణ్యకాలం అయిపోతుంది, జీవితం అయిపోతుంది, శిక్షలు బయటలో పడతాయి, సావులు వచ్చేటోళ్ళకి వస్తాయి. కాబట్టి ఆ స్థాయికి దాకా రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మనం సరైన పద్ధతులు నేర్పించాల్సిన అవసరం ఉంది అనేది నేను ఇక్కడ ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం. ఆ క్రమంలో మన విద్యా విధానంకి సీఎం గారు ఏది రీవ్యాంప్ చేద్దాము, దాన్ని ఒక డిఫరెంట్ గా అంటే మోడర్న్ గా చేద్దాం అన్నప్పుడు మన జాతీయ విద్యా విధానం కాదు, అంతర్జాతీయ విద్యా విధానం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరిగణలోకి తీసుకోమని ప్రాధేయపడుతున్నాం. ఓకే, సో మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఆకునూరు మురళి గారైనా, కడియం శ్రీహరి గారైనా, కేశవరావు గారైనా, ఇంకెవరైనా సరే, ప్లీజ్ లుక్ ఎట్ ఆల్ ద ఎడ్యుకేషన్ పాలసీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, అర్థమైందా?
సో ఆ క్రమం నేనేమంటున్నా, నేను గమనించిన కాడికి మన విద్యా విధానం, ఎడ్యుకేషన్ విధానం ఎట్లుంది అంటే, ఏది ఆ యొక్క ఏది ఏదో ఏదో అంటారు కదా, ఇట్లా నీళ్లు నోట్లో ఇట్లా ముంచుకొని ఆడ పోయి ఉంచాలన్నట్టు. అంటే ఏమంటున్నా అంటే, ఈడ చదవాలి, ఎందుకు చదువుతున్నావో తెలియదు. నేను చూసిన కాడికి ఇంజనీరింగ్ లెవెల్లో కూడా మెజారిటీ విద్యార్థులు, ఓకే, మెజారిటీ ఇంజనీరింగ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న విద్యార్థులు కూడా ఏం లేదు, అది బట్టి పట్టాలి, పోవాలి, ఆడ పరీక్ష రాయాలి, వాళ్ళకి ముందే తెలిసిపోతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ డన్. ఎందుకు రాస్తున్నావు, అలా ఏమున్నది, అది ఎందుకు పనికి వస్తుంది, 0% నాలెడ్జ్. దాన్ని కొంచెం విడమర్చి అడిగితే చెప్పలేరు సమాధానం. అది ఎట్లుందో అట్లనే పోయి అడగక్కాలి, ఇడ మింగాలి, అడగక్కాలి. వాట్ ఈస్ ద యూస్? దాని నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? 0% నాలెడ్జ్. అట్లా నేను చూసిన ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ చిన్నది అడిగితే కూడా రావట్లేదు మన ఇండియన్స్కి. అర్థమైందా? దాన్ని ఎందుకు చదివినట్టు, ఎవరి కోసం? ఇట్లా ఉంటే వాడు మంచి మొగడు వస్తాడు, ఇట్లా ఉంటే 10 మందికి చెప్పుకోవచ్చు. మరి ఎట్లా పాస్ అయినావు? బట్టి అన్నా పాస్ అయినావు, లేకపోతే ఎవడో నీ ముందున్నాడో వెనుకున్నాడో ఎవడో సాయం చేస్తే పాస్ అయినావు. ఏం చేసుకుంటావు? అట్లాంటి చెత్త ఏం చేసుకుంటావు? ఆ విద్యా విధానం ప్రవేశపెట్టింది మనకి ఏదైనా యూస్ఫుల్ డే టు డే నేర్చుకుంటే జీవితంలో ఏమైనా ఎక్కడైనా పనికి వస్తుందని కదా, రైట్? సో కాబట్టి నేనేమంటున్నా, ఇది కరెక్ట్ లేదు. మెమరీ టెస్ట్కి తప్ప మన విద్యా విధానం డే టు డే పనికొచ్చే విధంగా లేదు. కొంత పనికొచ్చేది ఏమైనా ఉంటే ఆ మ్యాథ్స్ సైన్స్ కొంత పనికి వస్తుందేమో కానీ ఇప్పుడు మ్యాథ్ కూడా చాలా వరకు 90% ఈ క్యాలిక్యులేటర్ వచ్చినాక, మన క్యాలిక్యులేటర్ కంప్యూటర్ వచ్చినాక మ్యాథ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయా. ఓకే, ఇప్పుడు ఎక్కాలకు కూడా అర్థం లేదు కదా, అలా టైప్ చేస్తే వచ్చాయి, మనకి నేను ఎందుకు నా మెమరీ వేస్ట్ చేసుకున్నాడు? కాబట్టి సో ఈ విద్యా విధానంలో మనం డే టు డే ప్రాక్టికల్ యూజ్ అయ్యేది నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక అపార్చునిటీ. కాబట్టి వాళ్ళకి ఎవరైతే విద్యా కమిటీ ఉన్నారో మీరు దయచేసి ఒక హెల్ప్ లైన్ కాదు, అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి మీ ఈమెయిల్ కానీ, మీ వెబ్సైట్ కానీ, లేకపోతే మీ యొక్క ఫోన్ నంబర్ కానీ కస్టమర్ సర్వీస్ లాగా అట్లాంటి నంబరు పెట్టండి. ప్రజలు వాళ్ళకి నచ్చిన అభిప్రాయం చెప్పినప్పుడు పరిగణలోకి తీసుకొని అందులో ఏమైనా యూస్ఫుల్ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధాయపడుతున్నా. ఓకే, అట్లనే సీఎం గారికి ఏం చెప్తున్నా అంటే, ప్లీజ్ ఓకే, మీరు ఇంకా నాలుగు మంత్రిత్వ శాఖలు ఇంకా మీరు అసైన్ చేయలేదు. హోంశాఖ, విద్యాశాఖ, ఇంకో 2 శాఖలు నేను మర్చిపోయినా. సో వాటికి కూడా మంత్రులని కేటాయించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి. ఓకే, సో ఆ విధంగా మనం ఏమంటున్నా అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ ప్రాక్టికల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఏది నేర్చుకున్నా సరే అది ఎక్కడ నాకు డే టు డే యూజ్ అవుతుంది అనేది తెలవాలంటే దాని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫార్ములా నేర్చుకుంటే, అంటే మ్యాథ్ అంటే మనం అన్ని చూపెట్టలేకపోవచ్చు కానీ మిగతా చాలా వాటికి చూపెట్టగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు కప్పని డిసెక్షన్ చేసి వాడు చూపెట్టినట్టు ఏది మనము ఏదైనా నేర్పించినామంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ డివైస్ లో యూజ్ అవుతుంది, అది ఎట్లా యూజ్ అవుతుంది అని చూపెట్టినాం అనుకో, అది రిజిస్టర్ అయిపోతుంది మెమరీలో. ఇది ఈ ఫార్ములా ఇక్కడ వాడతారా అనేది. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా పార్ట్ ఆఫ్ అంటే కంపల్సరీగా ప్రతి స్కూల్లో ల్యాబ్ ఉండాలి. ఆ ల్యాబ్ లో ఆ పాఠం ఈ రోజు ఏం చెప్తే ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్ కంపల్సరీగా ఆ రోజు ప్రాక్టికల్ గా దాని రిలేటెడ్ ఏమైనా చూపించగలిగితే చూపించడం అనేది చెయ్యాలి అనేది నిజం. అంటే మోర్ ప్రాక్టికల్ గా ఉంటే అది మర్చిపోమిగా, ఎందుకంటే నాకు తెలిసిపోయింది అది ఎట్లా వాడతారు, ఎందుకు వాడతారు అనేది, దీని వెనకాల ఫార్ములా ఏందనేది. అర్థమైందా? సో ఇప్పుడు ఏది మెకానిక్స్ నేర్పించినాం అనుకో, ఏరోడైనమిక్స్ నేర్పించినాం అనుకో, అది ఎట్లే గుర్తున్నాయి, అవి డ్రోన్లు కానీ లేకపోతే చిన్నవి అవి చూపెట్టవచ్చు కదా. దీనిలో ఎట్లా ఈ ఫార్ములా అది ఎట్లా లేస్తుంది పైకి అనేది, ఆ ఏరోడైనమిక్స్ నువ్వు పాఠం చెప్పినప్పుడు అది ఎందుకు లేస్తుంది, ఎట్లా లేస్తుంది అనేది నువ్వు ప్రాక్టికల్ గా వీలు ఎట్లా తిప్పితే అది ఎట్లా ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అవన్నీ నువ్వు ప్రాక్టికల్ గా చూపెడితే అది రిజిస్టర్ అవుతుంది. సో కాబట్టి మోర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అవసరం. కేవలం థియరీ చెప్పేసి ఆ చెప్పినోడు కూడా వాడు కూడా బట్టి వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతాడు, అట్లా కాదు. ఓకే, వీ నీడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇది నేను ఫస్ట్ చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే, తర్వాత బతుకు తెరువు కోసం ఆ చదువు అయిపోయినాక బయటకు వస్తే వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతికినట్టుగా ఉండాలి. చదువు అంటే బట్టి అది పనికిరాని చెత్త వద్దు.
బేసిక్ ఎడ్యుకేషన్ అయితే 10వ తరగతి దాకా అన్ని సబ్జెక్టుల మీద కనీస అవగాహన ఉండాలని నేర్పిస్తున్నాం. అది కాకుండా నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు అది అయిపోయినాక నాకు బయటకు వస్తే నేనేమైనా ఆ చదువుకున్న చదువులకు వెళ్ళి ఏదైనా నా సొంతంగా ఏమన్నా దాని రిలేటెడ్ చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు డాక్టర్ చదువు అది నువ్వు డాక్టర్ అయిపోయినాక నేను ఆ డాక్టర్ వృత్తి చేయడానికి నాకు రావాలి, నేను అంత ట్రైన్ అయి ఉండాలి. ఓకే, సో సేమ్ థింగ్ కొన్ని ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో, సో పైలట్ బయటకు వచ్చినాక విమానం నడపగలగాలి. అట్లా నువ్వు ఏదైనా కోర్సు పెట్టినప్పుడు దాని రిలేటెడ్ చదివినాక దాని రిలేటెడ్ ఏదైనా నా బతుకు డే టు డే నా లైఫ్లో యూజ్ అయ్యేటట్టుగా దాన్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా బతుకు నా కాళ్ళ మీద నేను బతికేటట్టుగా, లేకపోతే నేనే ఒక వ్యాపార సంస్థ దాని రిలేటెడ్గా ఏర్పాటు చేసే విధంగా నాకు ఆ చదువు ఎక్కడో చోట యూజ్ కావాలి. కేవలం మెమరీ టెస్ట్ కాకుండా, అంటే డే టు డే లైఫ్లో యూజ్ అయ్యేటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒకటో రెండో కోర్సులను మినిమం పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఐటీఐలను సపరేట్గా పెట్టి మళ్ళీ సపరేట్ డిప్లొమా పెట్టి కాకుండా ఈ ఎడ్యుకేషన్తో పాటు నేర్పించవచ్చు కదా, అప్పుడు ఈజీ అయిపోతుంది కదా, మన డబ్బులు కూడా మిగులుతాయి కదా. సో కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మీద కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి, అదొక కోర్సుగా పెట్టాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నా. స్పోర్ట్స్, మన దగ్గర స్పోర్ట్స్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. స్పోర్ట్స్ అనేది చాలా చాలా అదొక కంపల్సరీగా ఒక పీరియడ్ పెట్టాలి స్పోర్ట్స్, ఎందుకంటే నీకు అది చాలా యూజ్ అవుతుంది. మనకి స్కూల్లో నేర్పించిన ఎక్కువ కావాలంటే బయట నేర్చుకోవచ్చు వాళ్ళు. ఓకే, సో అట్లా అంటే స్కూల్స్ని చాలా ఇంటిగ్రేటెడ్గా విత్ ఆల్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఉండేటట్టు చేయగలిగితే ఆ స్కూల్కి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చినట్టుగా, ఇప్పుడు ఒలింపిక్స్లో పోవాలి, మన స్విమ్మింగ్ బేసిక్ నేర్పించినాం అనుకో, అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు బయట నేర్చుకుంటారు. అర్థమైందా? అట్లా స్పోర్ట్స్లో షార్ట్ పుట్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి స్పోర్ట్స్కి కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభాలు ఉన్నాయి. తర్వాత ఏది యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, టీమ్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఒక టీంలో ఉన్నప్పుడు ఎట్లా టీమ్ ప్లేయర్గా ఉండాలనో తెలిసిపోతుంది. సో చాలా యూజ్ అవుతాయి. డైరెక్ట్గా స్పోర్ట్స్ రిలేటెడ్ స్పోర్ట్స్కి సంబంధించిన కాకుండా ఇండైరెక్ట్గా చాలా స్కిల్స్ మనం నేర్చేసుకుంటాం. కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక పీరియడ్గా కంపల్సరీగా ఉంచాలి. ఓకే, అర్థమైందా? అన్ని ఒకటేసారి నేర్పించలేనప్పుడు కొన్ని ఎలెక్టివ్స్ పెడతాం. అంటే ఈ సెమిస్టర్లో కొన్ని తీసుకుంటే నెక్స్ట్ సెమిస్టర్లో వెరైటీ తీసుకుంటాం. అర్థమైందా? సెమిస్టర్ లేదా ఇప్పుడు మా పిల్లలకైతే ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు, నాకు పెద్దోడు ఎంత 7th వెళ్తున్నాడు, పెద్దోడు 10th వెళ్తున్నాడు, చిన్నోడు 7th వెళ్తున్నాడు. సో వాళ్ళకు ఒక 3 months సెలవులు ఉంటాయి ఎండాకాలం. మిగిలిన 9 months ఈచ్ ట్రైమెస్టర్ అంటే 3 నెలలకు ఒక ట్రైమెస్టర్ అంటారు. సో నీకు ఒక ట్రైమెస్టర్లో తీసుకున్న కోర్సు రెండో ట్రైమెస్టర్లో కంపల్సరీ ఏం కాదు, నువ్వు వేరే ఎలెక్టివ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఆ విధంగా నీకు నచ్చిన కోర్సులు దాని గురించి కనీసం బేసిక్ ఎక్స్పోజర్ అన్న మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ క్రమంలో స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అట్లనే ఈ రోజులలో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ మన పిల్లలకి ఈ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు మా చెల్లె పిల్లలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి పంపిస్తారు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడరా అంటే ఇబ్బంది పడతాడు, హిందీ అయితే దూరికి బార్. ఎట్లా కలుస్తుంది? ఈ రోజు మనకి ఉద్యోగం వస్తే లేకపోతే ఏ అవసరం ఉన్నా భారతదేశం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది, లేదు అంటే వేరే దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అన్నప్పుడు మనకు గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, గుడ్ స్పోకెన్ రాయడం కాదు, స్పోకెన్ అంటే మాట్లాడడం, కంఫర్టబుల్గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడడం రావాల్సిన అవసరం ఉంది. అంటే స్కూళ్ళలో గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, అర్థమైందా? లేకపోతే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేయలేని రోజులు వచ్చినాయి. ఇలా మనము సీఎంలతో సహా ఇప్పుడు నన్ను ఇంగ్లీష్లో, ఎందుకంటే 24 ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్నా కాబట్టి ఐఎమ్ ఇంగ్లీషు న్యాచురల్గా వచ్చేసింది, కంఫర్టబుల్ ఉంది. కానీ హిందీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ ఆ ఫ్లూయెన్సీ కంటిన్యూస్గా రమ్మంటే రాదు. అర్థమైందా? సీఎం గారు పాపం ఆయన కష్టపడి మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు, కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు ఎంత కష్టపడ్డా కానీ. అది ఎందుకు వస్తలేదు? చిన్నప్పటి నుంచి వస్తేనే వస్తుంది, అది అంత ఈజీగా రాదు. అది ఆ పర్టికులర్ టర్మినాలజీ ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ యాస మాట్లాడితే వస్తుందా? తెలిసిపోతుంది మనకి. సో కాబట్టి
ఆ ఇబ్బంది ఉండొద్దు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనము ఆ యొక్క వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు మన కేసీఆర్ గారు వైస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం సౌత్ ఇండియా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న ఓటర్స్ని మనం కన్విన్స్ చేయాలి కదా. చేయాలంటే హిందీ రావాలి కదా. వాళ్ళు వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు, అయినా సక్సెస్ అయితే లేరు ఇక్కడ సౌత్ ఇండియాలో. సో కాబట్టి భాష రావడం వల్ల లాభమే కానీ నష్టం అయితే లేదు. ఇప్పుడు అమెరికాలో ఇంగ్లీష్తో పాటు స్పానిష్ నేర్చుకుంటారు, ఫ్రెంచ్ నేర్చుకుంటారు, జర్మన్ నేర్చుకుంటారు. అర్థమైందా? సో కాబట్టి గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ రావడం వల్ల మనకి ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో మనకి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మనము కంపీట్ కాగలుగుతాం. ఓకే, అదొకటి. రెండవది యొక్క రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా. ఓకే, భారత రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన రావాలి. అన్ని ఆర్టికల్స్ ఒకటేసారి నేర్పించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒక అప్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకైనా సరే ప్రతి ఏ లెవెల్ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఆ గ్రేడ్ని బట్టి వాళ్ళకి ఆ యొక్క పర్టికులర్ బేసిక్ ఆర్టికల్స్, బేసిక్స్ చిన్న స్థాయిలో అప్ టు ఎలిమెంటరీ స్కూల్ 5th గ్రేడ్ వరకు, మిడిల్ స్కూల్ 8th గ్రేడ్ వరకు ఇవి ఇంకో ఆర్టికల్స్, అట్లా కాంప్లికేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసి పెద్ద లెవెల్లో అడల్ట్ స్థాయిలో ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ భారత రాజ్యాంగం గురించి అవగాహన ఉండాలి. చట్టాల గురించి అవగాహన లేకపోతే నేను చట్టాలని అది తప్పు అని నాకు తెలుస్తలేదు, నేను కావాలని చేస్తలేను. రోడ్డు మీద ఉచ్చబోయడం తప్పు అనేది అది ఒక చట్టం, దానికి ఒక చట్టం ఉంది అనేది నాకు తెలిస్తే నేను ప్రవర్తించే విధానం మారుతుండొచ్చు. దీనికి ఇంత ఫైన్ వేస్తారా అయ్యా, ఇంత పనిష్మెంట్ ఉంటుంది, రాజ్యాంగం ఈ ఆర్టికల్లో ఉంది అని నాకు తెలిస్తే నేను ప్రవర్తించే విధానం మారుతుండొచ్చు. కాబట్టి చాలా మందికి చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తెలియకుండానే తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది, తెలిసి కూడా తప్పులు చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పర్సెంటేజ్. కానీ తెలియక దానికి చట్టం ఉంది అని తెలియక చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ చట్టం ఉంది, దీనికి ఇది పాటించకపోతే ఇంత జరిమానా వేస్తారు, లేకపోతే ఇన్ని నెలలో ఇన్ని ఏళ్ళలో జైలు శిక్ష పడుతుంది అనే అవగాహన రాజ్యాంగంలో రాసిండ్రు ఈ ఆర్టికల్స్ అని తెలిస్తే మన ప్రవర్తించే విధానంలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం గురించి కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఇవన్నీ మనకి డే టు డే యూజ్ అయ్యేది చెప్పురా, ఎందుకు నాకు అవసరం ఏంది అని నేను అంటున్నా. వాడెవడో చాణక్యుడు ఏం బీకిండు మాకెందుకు, దాంతో మాకు బువ పెట్టదు కదా. అది మాకు యూజ్ అయ్యేది డే టు డే లైఫ్లో, అది నేర్పించు. సింపుల్. అది కాకుండా చాణక్యుడు అట్లాంటి చెత్త కావాలంటే దానికో సబ్జెక్ట్ పెట్టు, వాళ్ళు ఇష్టం ఉన్నది ఎలెక్టివ్ పెట్టు, వాళ్ళకి ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉన్నాడు వాడు తీసుకుంటాడు. కానీ ఫండమెంటల్స్ అయితే మాకు డే టు డే అవసరం ఉన్నాయితే ఇవి నేర్పు అని నేను చెప్పదలుచుకున్నా. ఓకే, సో ఆక్రమణలో భారత రాజ్యం. కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఇవి బేసిక్ డీప్ నాలెడ్జ్ కాకపోయినా బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం. అర్థమైందా? ఈ రోజులలో కంప్యూటర్స్ సైన్స్ బేసిక్స్ లేకుండా, ఈ స్మార్ట్ ఫోన్ వాడడం తెలియకుండా, యాప్లు తెలియకుండా, ఇవి తెలియకుండా రాబోయే రోజుల్లో మనం బతకడం సాధ్యం కాదు. ఎవ్రీథింగ్ బికమింగ్ డిజిటల్, ఆన్లైన్ అవుతుంది. అది బెటర్ కూడా, ఎందుకంటే ఈ యొక్క పేపర్ ప్రింట్ చేయడము, పేపర్ని అది వందల వేల సంవత్సరాలు దాచిపెట్టడము అవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి ప్లస్ వాటిని ఏదైనా దాంట్లోకి వెళ్ళి రిపోర్ట్స్ కావాలంటే డేటా ఉంటే ఈజీ అవుతుంది, డిజిటల్ ఉంటే. అదే పేపర్ ఉంటే అది సాధ్యం కాదు వాళ్ళకి వెళ్ళి డేటాను రాబట్టడం. కాబట్టి డిజిటల్ అనేది అది 100% డిజిటల్ అవుతుంది. పేపర్ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. గుడ్. మనీ కూడా అదే అవుతుంది, మనీ కూడా డిజిటల్ అయిపోతుంది. సో పేపర్ అనేది తగ్గించుకోవాలి, అది అన్ని రకాలుగా లాభం. సో కాబట్టి ఈ డిజిటల్ వరల్డ్లో మనం బతకాలంటే బేసిక్ అండర్స్టాండింగ్ అన్న కంప్యూటర్ రిలేటెడ్ అవసరం ప్రతి మనిషికి. కాబట్టి అది కంపల్సరీ చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అది కాకుండా ఎకనామిక్స్, ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకటి నేర్పించాలి. అట్లనే పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్, అంటే మనము డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నాం, వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా దాన్ని పిల్లలు పుట్టించాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీటి గురించి. అట్లనే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, ఎట్లా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా అవుతున్నాయి అనేది, దీని గురించి ఆర్థిక వ్యవస్థ మరియు పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్, పర్సనల్ గా ఉండే ఈ ఫైనాన్స్ రిలేటెడ్, డబ్బుల రిలేటెడ్ గురించి కూడా అవగాహన ఉండాలి. ఓకే, ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. కాబట్టి
ఏది మన స్పెండింగ్ విధానము, దాని ఖర్చు అన్ని చాలా చేంజ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఎకనామిక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ దీని రిలేటెడ్ ఆర్థికం గురించి కూడా ఒక శాస్త్రం ఉండాలి. ఓకే, ఆ లెవెల్ని బట్టి వాళ్ళకి నేర్పించు, వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉన్న తీరుగా ఆ కింది స్థాయి వాళ్ళకైతే బేసిక్స్, పెద్ద స్థాయి అయితే అందులో దాన్ని బట్టి. ఓకే, దాని గురించి అవసరం ఉంది. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్. ఓకే, నాయకత్వ లక్షణాలు అనేది చాలా చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. నాయకత్వ లక్షణాలు, విలువలు, ఎథిక్స్ అండ్ మోరల్స్ అంటే ఇది చట్టం కాకుండా, లీగల్ కాకుండా కొన్ని ఎథిక్స్, మోరల్స్ ఉంటాయి. ప్రతిదాన్ని మనం పనిష్ చేయలేం, ప్రతిదాన్ని శిక్షించలేం. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, దానికి శిక్ష ఏముండదు. ఓకే, కానీ అది దానివల్ల అయ్యే కాన్సిక్వెన్స్ ఏంది అనేది బేసిక్ అండర్స్టాండింగ్ నేర్పించాలి. మానవ బంధాలు ఓకే ఎట్లుండాలి. ఓకే, సో అంటే ఏది నాయకత్వ లక్షణాలు, ఒక విలువలతో బతకడం అనేది, దానివల్ల జరిగే పర్యవసనాలు ఏందనేది ఇది సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత ఎందుకంటే వీటన్నిటి వల్ల సమాజంలో ఏదో రకంగా డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థమైంది? ఇవాళ నీ అన్నదమ్ముల దోపిడీ చేస్తున్నావు, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల జరిగే నష్టమేది, ఇప్పుడు అందరు డబ్బులు తీసుకుని ఒక అదాని, అంబానీ దగ్గర పెట్టినావు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను సంకనాకి ఇచ్చినావు, మనీ రొటేషన్ జరుగుతలేదు. జరగకపోతే నీ ఒక 10 మంది 100 మంది ఉంటే ఒక 2 మాత్రమే సుఖంగా ఉంటున్నారు, మిగతా 90 మంది బాధపడుకుంటున్నారు. అది కరెక్ట్ మెథడ్ కాదు కదా. ఎందుకని అట్లా కుల్ల పెడుతున్నావు? నీకు బేసిక్స్, ఎథిక్స్, మోరల్స్ తెలుస్తలేవు. ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తలేదు. నువ్వు తయారు చేసిన వస్తువులు, సేవలు ఎవరు కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేస్తే? కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. కాబట్టి ఎథిక్స్, మోరల్స్ అన్ని విషయాలు అవసరమే. అది నాట్ ఓన్లీ దోపిడీ విషయంలో, ఈవెన్ వ్యక్తిగతంగా, ఇప్పుడు రిలేషన్షిప్స్లో, అన్నిట్లలో. ఓకే, అర్థమైందా? సో తర్వాత సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ. ఓకే, ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలి? ఎవడన్నా మనం దాడి చేస్తే, ప్లస్ ఆ యొక్క ఒక దాడి జరిగే సంఘటనకి 5 నిమిషాల్లో పోలీసు వచ్చే విధంగా మనం ఆ వ్యవస్థలు, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమంటారు కమ్యూనికేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఏం చేస్తున్నారు అనేది గమనించి, వాళ్ళకి అవసరమైతే సపరేట్ రోడ్లు, ఎమర్జెన్సీ వెహికల్స్కి, ఎమర్జెన్సీ పోలీసుల కోసం, లేకపోతే సపరేట్ ట్రైన్లు ఏం చేస్తారో అది మన దేశంలో ఎట్లా చేస్తుందో అది ఆలోచించి దానికి తగ్గట్టుగా చేయకపోతే చాలా ప్రాణాలు ఈ ట్రాఫిక్ తోటి చాలా ఇబ్బంది. ట్రాఫిక్ కూడా ఇది ట్రాఫిక్ ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది వర్కౌట్ కాదు. ఈ ట్రాఫిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తే ఓకే, అప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. సో ఆ క్రమంలో సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ అనేది చాలా అవసరం. ఇది మహిళలకైతే ఇంకెక్కువ అవసరం. కాబట్టి పోలీస్ వచ్చే లోపల, సహాయం అందే లోపల తను ఎట్లా కాపాడుకోవాలనే దాన్ని బేసిక్స్ అయితే నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ హైజీన్, పర్సనల్ హైజీన్. ఎన్విరాన్మెంటల్ హైజీన్ అంటే చెత్త ఎడబడతాడో వారేస్తారు. దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంది, మన పరిసరాలను ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే చెట్లు ఎందుకు పెంచుకోవాలి, లేకపోతే చెరువులు కానీ, ఇంకోటి కానీ, వాటర్ బాడీస్ కానీ. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్, ప్రకృతి, మన పరిసరాలు. చెత్త అంటే బిల్డింగ్ పైన ఉంటారు, కిందికి ఇట్లా ఇసిరేస్తారు. అరే ఎంత క్యాజువల్గా, లేదు అంటే వీధి చివర్లో పోతారు, ఆడ వారేస్తారు. ఎందుకు అట్లా? మీ ఇంట్లో ఏడబడితే ఆడ చెత్త వేసుకుంటావా? నీ ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వేస్తున్నావు. మరి బయటది కూడా మన ఇల్లే కదా, మన ఊరే కదా. బయట ఉంటే ఇండ్లకు ఇది వాటర్ బాడీస్కి వెళ్తున్నాయి, ఆ యొక్క చేపలు, లేకపోతే సముద్రంకి వెళ్తే అక్కడ ఉండే సముద్ర జీవులు అన్ని చచ్చిపోతున్నాయి. అట్లనే నాళాలకు పోతే నాళాలు వాటర్ సరిగ్గా పోక మన ఆ ఓపెన్ నాళాలు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. మొత్తం క్లోజ్డ్ పెట్టచ్చు కదా, అండర్ గ్రౌండ్ పెట్టచ్చు కదా. సో వాళ్ళకి ప్రభుత్వానికి చెప్తున్నాం. కానీ సో ఏది ఈ యొక్క అది వేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది నేర్పించితే ఏమున్నది, ఆ చెత్త ఉంటే అది ఏది ఉన్నా సరే పట్టుకొని పోతావు, మన దగ్గర పెట్టుకుంటాం, ఇంటికి పోయినాకనో లేకపోతే ఆడ ఏదైనా డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేస్తాం. ఎడబడతాడు ఎందుకు వేయాలి? ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం, సింపుల్. సో అట్లనే పర్సనల్ హైజీన్ అంటే శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఓకే, ప్రతిరోజు మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేసినా తప్పు కాదు. ఎందుకంటే శరీరం మీద చెమట ఇవి అన్నీ వస్తాయి. మనం అనుకుంటాం ఓన్లీ ముక్కుతోటే గాలి పీలుస్తున్నామని,
కానీ శరీరం అంతా గాలి పీలుస్తుంది. నువ్వు 2 రోజులు 4 రోజులు స్నానం చేయకు, చిట పెడుతుంటుంది. ఎందుకంటే ఈ శరీరంకి ఉండే పోర్స్ అంటే రంధ్రాలు అన్ని మూసుకుపోయి ఉంటాయి. సో కాబట్టి గులగుల అంటే గోకుడు అవుతుంటుంది, రకరకాల రోగాలు వస్తుంటాయి. అంటే శరీరంలోకి వచ్చేటువంటి ఏ ఫ్లూయిడ్ అయినా సరే, ముఖ్యంగా చెమట ఎక్కువ వస్తుంది. సో అవన్నీ ఆ యొక్క బాడీలో ఉండేటువంటి ఎక్స్క్రీటరీ అంటే విసర్జక పదార్థాలు, శరీరానికి అవసరం లేనటువంటి విష పదార్థాలు లేదా విసర్జక పదార్థాలు శరీరము చెమట రూపంలో, మూత్రం రూపంలో, మలం రూపంలో బయటకు పంపిస్తుంది. కాబట్టి ఇవన్నిటిని వల్ల శరీరానికి ఆ యొక్క మీరు చూడండి, స్నానం చేసినాక ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకని ఈ చెమట ద్వారా ఇదంతా మూసుకుపోయిన రంధ్రాలు ఓపెన్ అయినాయి కాబట్టి నీకు రిలాక్స్ అనిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి స్నానం చేస్తే చాలా ఆ యొక్క నీటికి ఉన్న సృష్టి ధర్మము, ఆ నీటికి పెట్టిన ఇది గొప్పతనం ఏంటి అంటే దానికి క్లీన్ చేసేటువంటి గుణం పెట్టింది. కాబట్టి స్నానం 1 కంటే 2 సార్లు చేసినా తప్పు లేదు. మంచిగా సబ్బు పెట్టుకొని ప్రైవేట్ పార్ట్స్ కూడా అన్నీ క్లీన్గా చేసుకుంటే ఎలాంటి రోగాలు రావు. అది చిన్న పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అమెరికాలో నేను మా పిల్లలకి ఇట్లా కాదురా ఈ వీడియో చూపెట్టి ఇట్లా చెప్తుంటే, డాడీ మాకు అన్ని స్కూల్లో నేర్పిస్తారు డాడీ అని చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సిగ్గుపడతారు కదా, ఇప్పుడు అబ్బాయిలకు ఎట్లా చెప్పాలి, అమ్మాయిలకు ఎట్లా చెప్పాలని. సో నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఇప్పుడు వాడి పీనీస్ ఉంటే వెనక కనుక్కొని ఇట్లా క్లీన్ చేసుకోవాలని, అది మనం చెప్పడానికి ఇబ్బంది పడతాం. కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్దవాళ్ళు కూడా మన దగ్గర సరిగ్గా క్లీన్ చేసుకోక బట్టల మీదకి వెళ్ళి స్నానం చేసుకొని అది అనేక రోగాలు, ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో అనేక రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ కావాలని కాదు, వాళ్ళకి అవగాహన లేక. ఇవన్నీ చిన్నప్పటి నుంచి యొక్క పర్సనల్ హైజీన్ అనేది నేర్పించాలి. అర్థమైందా? సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో దయచేసి ఎలాంటి రిలీజియస్ కంటెంట్ అంటే మతపరమైనటువంటి ఎలాంటి బోధన పాఠశాలలో చేయకూడదు. ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా 2 పాఠశాలలే. అంటే ప్రభుత్వం అనుమతించినటువంటి ఆ యొక్క ఏదైతే కరికులం ఉందో ఆ విద్యా విధానంలో అమలు ఏదైతే ఇది నేర్పించాలి అని పర్మిషన్ ఇచ్చిర్రో అది కాకుండా ఎలాంటి మతపరమైన విద్య సంబంధించింది భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, ఇంకా మతపరమైనటువంటి చిన్నజీయర్ స్వామి గురించి కానీ, ఇంకో ఆయన గురించి కానీ, పోపు గురించి కానీ పాఠశాలలో చెప్పకూడదు. మీకు అట్లాంటి నేర్పించాలి భగవద్గీత ఇంకోటి అంటే బయట నేర్పించుకోండి, బయట చెప్పుకోవచ్చు కదా, ఎవరు ఆపుతలేరు కదా. చిన్నజీయర్ స్వామి బోధిస్తుంటే ఎవరు ఆపుతలేరు కదా, సద్గురు చెప్తుంటే ఎవరు ఆపుతలేరు కదా, బయట చెప్పుకోండి, ఎవరో దాంట్లేరు. కానీ ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క వాటిలలో ప్రభుత్వం నిర్దేశించిన కరికులం తప్ప మతపరమైన బోధన ప్రభుత్వ పాఠశాలలో చేయకూడదు. అర్థమైందా? సింపుల్. రాజ్యాంగ పరంగా ఏదైతుందో రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. సో అది మతం రిలేటెడ్ కాదు. ఇలా ప్రధానిని మోడీని ఎన్నుకున్నది మనము ప్రధానికి ఎన్నుకున్నాం కానీ మఠాధిపతిగా పీఠాధిపతి ఎన్నుకోలేదు. కానీ ఆ బీజేపీ వాళ్ళకు ప్రజా సమస్యల మీద ఎలాంటి తీర్చే ఉద్దేశం లేదు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి. పహల్గాం దాడి చేయించాలి, పుల్వామా దాడి చేయించాలి, దాని బేస్డ్గా ఓట్లు అడుక్కోవాలి. నేను ఇది కట్టినా, ఈ బ్రిడ్జ్ కట్టినా, ఈ రోడ్ వేసినా, ఇక మీకు ఇన్ని హామీలు ఇచ్చినా, ఇవి నెరవేర్చినా, కాబట్టి మళ్ళీ వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తా, ఇట్లా ఓట్లాడుకోవాలి. కానీ నీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి మతం మీద లంగ రాజకీయం చేస్తున్నారు. అది ఎల్లకాలం నడవదు. ఓకే, దానికి ఈ పెట్టుబడిదారులందరూ దానికి సంకనాకుతున్నారు. మన ఈటీవీలో 30 years ప్రోగ్రామ్ అని వచ్చింది. దాంట్లో పహల్గామ్ దాడిని చూపెట్టి మళ్ళీ వాళ్ళ మోడీ వాయిస్ వినిపించి దానికి మతం రంగా అంటుతారు. అంటే ఎంత సిస్టమేటిక్గా ఈ యొక్క దోపిడీదారులు వాళ్ళు ఈ యొక్క రైతు భావజాలం ఉన్న వాళ్ళు ఈ బీజేపీ దోపిడీదారులు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు. అన్ని వ్యవస్థలు కంట్రోల్లో పెట్టుకొని, ముఖ్యంగా మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఈ ఒక ఫాల్స్ నరేటివ్ మతం చుట్టే లంగ రాజకీయం చేస్తాడు. బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే వీడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వాడికి వాటాలు పోతే వీడిని దోసుకొని ఇస్తాడు కాబట్టి. కానీ మెజారిటీ ప్రజలు 99% మంది ఎట్లా బతుకుతున్నారు అన్నది ఇంగిత జ్ఞానం లేదు. రామోజీరావు దగ్గర 1,000 కోట్ల ఎకరాలు ఉండవచ్చు, కానీ పేదోని దగ్గర, ఒక సామాన్యుడి దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటే వీడికి నొప్పి అవుతుంది. ఇదేమిరా? నువ్వు తయారు చేసిన వస్తువు ఎవడు కొనుక్కోవాలి? నువ్వెందుకు ధనవంతుడిగా బతుకుతావు? నీ దగ్గర 1000 కార్లు ఎందుకుంటే నా దగ్గర 1 కారు ఎందుకు ఉండొద్దు? సో ఇది వాళ్ళ ఆలోచన విధానమే తప్పున్నది. ఓకే, కాబట్టి
సో ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఓకే, కాబట్టి నో రిలీజియస్ టీచింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్ ఇన్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యాలయాలు కానీ ప్రభుత్వం అనుమతించినటువంటి విద్యాలయాల్లో ఎక్కడ కూడా ఎలాంటి మతపరమైన బోధన జరగకూడదు. ప్రైవేట్గా మీరు మదర్సాలల్లా మీరు మీ మందిరాలల్లా ఏమన్నా వీక్కోండి, మాకు సంబంధం లేదు. సింపుల్. సో తర్వాత ఇక రెగ్యులర్గా ఇప్పుడు మ్యాథ్, సైన్స్ వీటిని ఇప్పుడు నేర్పిస్తున్న వాటి సబ్జెక్టులని కొంచెం కంటెంట్ మార్చి వాటిని మోర్ ప్రాక్టికల్స్ని ఇంక్లూడ్ చేయండి అందులో, కేవలం థియరీ కాకుండా. అర్థమైందా? తర్వాత పుస్తకాలు. ఇక్కడ ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ రిలేటెడ్ ఏదో 2-3 పేపర్లు తప్ప, అది కూడా డిజిటల్ అవసరం లేదు ఐడియల్గా, తప్ప ఒక క్రోమ్ బుక్ ఇస్తారు. క్రోమ్ బుక్ అంటే ఒక కంప్యూటర్ ఇస్తారు. సో అది తప్ప వాడు ఒక్క పుస్తకం కూడా క్యారీ చేయడు. దేర్ ఇస్ నో బుక్స్. అర్థమైందా? సో అన్ని డిజిటలే. సో అది చాలా ఎందుకు మొయ్యాలి వాళ్ళు అన్ని బుక్కులు ఎదిగే పిల్లలకి ఇంకా బొక్కలు వాళ్ళ ఎముకలు ఎదుగుతున్నాయి, సో వాళ్ళు ఇంకా బ్రెయిన్ ఎదుగుతుంది, అన్ని శరీర భాగాలు ఎదుగుతున్నాయి. సో అంతంత బరువు వీపు మీద వేస్తే వాళ్ళు ఎదుగుతారా? ఎందుకు వాళ్ళకి అంత స్ట్రెస్ పెట్టాలి? ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ కరెక్ట్ కాదు కదా. వాళ్ళ క్రియేటివిటీ లేదు, బట్టి పట్టిపిస్తావు, వాళ్ళని మెంటల్ స్ట్రెస్ చేస్తావు. అది కాకుండా మళ్ళీ ఫిజికల్ స్ట్రెస్ చేస్తున్నావు. అన్ని పుస్తకాలు ఎందుకు మొయ్యాలి వాళ్ళు పిల్లలు? వాళ్ళ కంప్యూటర్ ఒక కంప్యూటర్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. అదే కంప్యూటర్ స్కూల్లో వాడతారు, అదే కంప్యూటర్ ఇంటికి తెచ్చుకొని వాడుకుంటారు. అలా ఆ డిజిటల్గా చదువుకోరాదా? మొత్తం పాఠం చదవవు కదా. ఒకరోజు ఈ రోజు చెప్పిన పాఠం ఈ రోజు చదువుతావు కదా. కాబట్టి ప్లీజ్ ఫైండ్ ఈ పుస్తకాల ప్రింట్ ఎందుకు చేయాలి? వాటిని ఎందుకు మోయాలి? ఇది చెత్త ఎందుకు? డిజిటల్ చేసేసి అయిపోయింది కదా. సో ఇది ఒకటి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ పుస్తకాలు మోసడు కాన్సెప్ట్ కాకుండా అన్ని డిజిటల్ చేస్తే. ఓకే, సో అట్లనే ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఇప్పుడు 6 నెలలకు యాన్యువల్ ఎగ్జామ్స్, 6 మంత్స్ ఎగ్జామ్స్ ఇట్లా ఏముండవు, 3 మంత్స్ ఎగ్జామ్స్ ఇట్లా ఏముండవు. ఇవాళ పాఠం చెప్పారంటే ఇవాళనే హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్కి కొన్ని మార్కులు ఉంటాయి. అది కాకుండా వారంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చిన్న టెస్ట్ పెడతారు ఈ కోర్సు ఇవాళ చదువుకున్న దాని మీద. అయిపోయింది, డన్. మళ్ళీ ఈ పాఠం మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఏడాదికి మళ్ళీ అడగారు క్వశ్చన్స్. అంటే ఏ రోజు ఆ రోజుకే, ఏ వారంకి ఆ వారంకే. అర్థమైందా? సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి మెంటల్ ప్రెషర్ ఉండదు. 6 నెలల చదువు అంతా ఒకటేసారి చదవాలి, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఏడాది చదువు అంతా యాన్యువల్ ఎగ్జామ్స్కి మొత్తం చదువు చదవాల్సిన అవసరం లేదు. ఏ పాఠంతో ఆ పాఠం, ఏ యూనిట్ ఆ యూనిటే. దానివల్ల చాలా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అర్థమైందా? సో అందులో 50% అసైన్మెంట్కు మార్కులు ఉంటాయి, 50% ఈ యొక్క ప్రాక్టికల్ కానీ లేకపోతే ఈ యొక్క ఏమంటారు స్కూల్లో యొక్క చెప్పకుండా ఎగ్జామ్ పెట్టింది అనుకుంటాయి. అర్థమైందా? అంటే హోంవర్క్ కూడా మార్కులు ఉంటాయి నేను చెప్పదలుచుకుంది. సో ఎప్పటికప్పుడు చదువుకుంటున్నావు ఆ పాఠం. మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ 6 నెలలకు చదువు అంతా ఒకటేసారి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ గుడ్ థింగ్. చాలా మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది. అది ఇవాళ పాఠం చెప్తే ఈ వారంలో చదువుకుంటే నాకు గుర్తుంటుంది, మళ్ళీ 6 నెలల తర్వాత నాకు గుర్తుండదు, మళ్ళీ గుర్తు మొత్తం చదవాలి. ఎందుకు? అవసరమైంది అంత ప్రెషర్ పిల్లల మీద పెట్టాల్సిన అవసరమైంది. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు విద్యా కమిటీ అన్నారో వీళ్ళు ప్రపంచంలో ఎట్లా నేర్పిస్తారు, అమెరికాలో ఎట్లుంది, యూకేలో ఎట్లుంది, ఇంకో దేశంలో ఎట్లుంది, అక్కడ విద్యా విధానం ఎట్లుంది అనేది పరిశీలిస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పెద్ద లెవెల్లో అన్ని పెద్ద పొజిషన్లలో ఇప్పుడు గూగుల్ వ్యవస్థాపకులు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, ఇంకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఎవరైతే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా ఆ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే కదా, రైట్? సో కాబట్టి సో ఇది మార్చాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పటిదప్పుడే యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టకూడదు, ఎప్పటిదప్పుడే ఏ రోజు ఆ రోజుకే. అదొకటి. రెండోది ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి. ఈ ర్యాంకులతోటే ఆత్మహత్యలు చేసుకుంటున్న చాలా మంది అవుతారు. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టి ర్యాంకులు పెట్టేవారికి ఆ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు విద్యని వ్యాపారంగా చేసుకొని దోపిడీ చేసుకుంటున్నాయి. ఈ ర్యాంకు వ్యవస్థను తీసేయాలి. గ్రేడింగ్ సిస్టమ్ పెట్టిన గ్రేడింగ్ సిస్టంలో ఏంది, ఇప్పుడు ఏ ప్లస్, ఏ మైనస్, బి మైనస్, సి, డి, ఓకే, ఎఫ్. ఓకే, ఎఫ్ అంటే ఫెయిల్. 60 కంటే తక్కువ వస్తే ఆడు ఫెయిల్. ఓకే, సో ఇది 90% వస్తే ఏ, 80% వస్తే బి, 70% వస్తే సి, 60% వస్తే డి, 60 కంటే తక్కువ వస్తే ఫెయిల్. అర్థమైందా? సో ఇది సిస్టమ్. సో ఇందులో నేను మా పిల్లలతో చూస్తా కదా, సో ఏ కానీ
ఏ ప్లస్ మైనస్ కానీ బి కానీ బి ప్లస్ మైనస్ అంటే 80 కానీ 80 కంటే పైకి వస్తేనే నార్మల్. సి వచ్చినా డి వచ్చినా వాళ్ళు ఒక అషేమ్డ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అది ఒక ఏదో ఏదో ఒక ఏమంటారు చాలా తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే 70% 60% కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు. 80 కానీ పైన కానీ అంటే ఏ కానీ బి కానీ ఏ ప్లస్ మైనస్లు కానీ. సో ఇది పరిస్థితి ఉంది ఇక్కడ, అర్థమైందా? సో కాబట్టి ఈ గ్రేడ్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ తలకాయ పోయింది. ఈ ర్యాంక్ సిస్టమ్ తీసేస్తే చాలా మెంటల్ ప్రెషర్ పోతుంది, ఈ దోపిడి పోతుంది. ఫస్ట్ థింగ్ ఈ ప్రైవేట్ ఈ నారాయణలు ఇంకా ఈ యొక్క చైతన్యాలు ఈ దోపిడీ వ్యవస్థ పోతుంది, అర్థమైందా? ఈ గ్రేడింగ్ సిస్టమ్ పెడితే సరిపోతుంది. మనకేం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి జ్ఞానం రావాలి, వాళ్ళకి డే టు డే యూజ్ కావాలి లైఫ్లో, అంతే కదా? ఏం చేసుకుంటావు ర్యాంకు ఫలానా ర్యాంకుకు ముద్ర పెట్టుకొని ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ ర్యాంకు పేరు చెప్పి వాడు లక్షలు దోసుకుంటుండు. మళ్ళీ వాడు ఏమైనా ప్రాక్టికల్గా నేర్పిస్తాడా అంటే ఆడ కూర్చుంటే పెడుతున్నాడు, బట్టి పట్టిపిస్తున్నాడు. ఒక బేసిక్ ఫెసిలిటీస్ ఉండే ఏముండే. ఇప్పుడు ఆమె పోయింది కదా మహిళా కమిషన్, ఆమె పేరు ఏంది మన శారదా నేరేళ్ళ గారు. ఇక వీళ్ళు పోతారు, ఇక వీళ్ళు ఏదో డీల్ చేసుకుంటారు, కామ్ అయిపోతారు. సో ఇది కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంది? పిల్లలకు మంచి విద్యా విధానంతో పాటు అనేక విషయాల మీద అవగాహన, ఈ విషయాల మీద వాళ్ళకి డే టు డే యూజ్ అయ్యే విధంగా నేర్పించాలనేది మన గోల్. కాబట్టి ఈ ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి, ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్ తీసేయాలి, గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్లస్ ఎప్పటిదప్పుడే. ఓకే, సో తర్వాత కంపల్సరీగా ఏది ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి, అర్థమైందా? ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు తెలుగు ఇంట్లో మాట్లాడతాం కదా, నేర్చుకుంటారు కదా. సో కాబట్టి ఇంగ్లీష్లో తెలుగు మీడియం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఏది తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగుకి చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి మొత్తం. ఓకే, పెట్టి నీకు తెలుగు కావాలంటే నేర్చుకో, నీకు కావాలంటే ఒక తెలుగు ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ పెడతాం, నేర్చుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు. సో తర్వాత ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి యొక్క ఫీజు ధనవంతుని దగ్గర ఎంతైనా ఫీజు తీసుకో, మేము దానికి ఏం చెప్పాం. ఇప్పుడు చిరంజీవి మనవరాలకి 10 లక్షలు ఫీజు కట్టినా మేము పట్టించుకోం. ఓకే, ధనవంతుల గురించి అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కార్డు గ్రీన్ కార్డు ఇయ్యా. ఇప్పుడు అత్యంత కఠిన పేదవాళ్ళకేమో బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటే సంవత్సరానికి ఎంతనో ఉంది, నాకు కరెక్ట్ ఆ నంబర్ గుర్తులేదు. సో అంతకంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకేమో, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకేమో మనం ఏమో ఇస్తున్నాం, తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. ఓకే, తెల్ల రేషన్ కార్డు ఇవ్వమని అంటలేను నేను. ఓకే, ఒక గుర్తింపు కార్డు ఏది అత్యంత పేదవాళ్ళకి ఒకటి వైట్దో ఏదో కార్డు, ఒక కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినట్టు ఇంకో కార్డు ఇచ్చినట్టు. అట్లనే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కార్డు, ఒక గ్రీన్ కార్డు ఏదో కార్డు, అర్థమైందా? ఇక ధనవంతులకి ఇంకో కార్డు, ధనవంతులకి ఏ కార్డు లేకపోతే ధనవంతుడు అన్నట్టు, లేకపోతే ధనవంతుని కూడా ఒక కార్డు, రెడ్ కార్డు ఏదో కార్డు. సో ఈ 3 కార్డులు ఇచ్చి ప్రతి దగ్గర ఈ మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ ఉన్నవానికి కొంత కాంపెన్సేషన్, ఈ పేదవాళ్ళకి 90% కాంపెన్సేషన్, అంటే వాళ్ళకి తగ్గించడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే ఈ తెల్ల కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటే వాళ్ళకి తక్కువ ఫీజు కట్టిపి. అదే ఈ గ్రీన్ కార్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఒక రేటు. నేను అది పిల్లలకి అక్కడ ఫీజు కడతాం కదా, గవర్నమెంట్ ఫ్రీ అంటే మనం ట్యాక్సీలు కడతాం కానీ ఫ్రీయే. సో అది కాకుండా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్కి ఏదైనా కట్టాలంటే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏం ఫీజు లేదు, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక ఫీజు ఉంది, ఈ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఫీజు ఉంది. సో దానివల్ల అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుంది. అందరూ దాన్ని ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్ కాబట్టి అందరికీ యాక్సెస్, ఈవెన్ హెల్త్ కేర్ అయినా. సో కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్ కాబట్టి అట్లనే ఇల్లు కొనుక్కోవడం, ఈ 3 కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇట్లలో ఫండమెంటల్. మనం ఏమి లగ్జరీగా తాగుడు డ్రింకింగ్ దగ్గర ఆల్కహాల్ కొనుక్కుంటే లేకపోతే ఇంకో దగ్గర ఏమంటలేము. ఓకే, మనం బేసిక్స్ నివాసం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఏవైతే బేసిక్ బట్టలు, ఇవి ఏవైతే బేసిక్స్ కనీస అవసరాలు ఉన్నాయో అందరికీ అది బతికే హక్కు ఉంది కాబట్టి, అది ఫండమెంటల్స్ కాబట్టి వాటికి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదోళ్ళకి ఏదన్నా మీకు ఏమంటారు డిస్కౌంట్ లాగా ఒక పేదవాళ్ళకైతే 90% ఇయ్యి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక 50% డిస్కౌంట్ ఇయ్యి.
సో దట్ వే ఎవ్రీ వన్ కెన్ గెట్ ద యాక్సెస్ టు ద అంటే ఈ విద్యా విధానంకి, ఈ హెల్త్ కేర్కి, అట్లనే ఇల్లు కొనుక్కుంటే కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. దానికి సంబంధించి కాంపన్సేషన్ లేకపోతే రీఎంబర్స్మెంట్ ఏం చేస్తారో దానికి రీఎంబర్స్మెంట్ అని పేరు పెట్టే కంటే ఎట్లా పెట్టినా అంటే వీళ్ళు డైరెక్ట్ అప్లై చేయకుండా వాళ్ళ యొక్క ఎవరి దగ్గర కొనుక్కుంటామో వాళ్ళకే డైరెక్ట్గా పే చేసే విధంగా అయినా మీరు ఏం అరేంజ్ చేస్తారో ఆ విధంగా గవర్నమెంట్ ఈ పేద మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ సాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఒక సిస్టమేటిక్గా చేస్తే అందరూ ఒక ఏమంటారు సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఒక మెరుగైన సమాజం ఉంటుంది. ఒక ధనవంతుడు అట్లనే పెరుగుతాడు, పేదవాడు ఇట్లనే బతికితే అది ఎక్కడ మంచిది కాదు. వీడు చూసి క్రిమినల్ తయారవుతాడు. అప్పుడు పోలీసు అని గీతం ఇవ్వాల్సి వస్తుంది. ఆ యొక్క ఒక డిస్టర్బెన్స్ అవుతుంది, వీడు నక్సలైట్ అవుతాడు, ఇంకోటి అవుతాడు. కాబట్టి అందరినీ ఒక బ్యాలెన్స్డ్గా చూసుకున్నప్పుడు అది బ్యాలెన్స్డ్ సొసైటీ ఉంటుంది. ప్లస్ ధనవంతులు 10 మంది కట్టే ట్యాక్సులు వాళ్ళు మెజారిటీ కట్టరు దొంగలు. ఈ వీళ్ళ రాజకీయ నాయకులకు వారు దోసుకున్న వాళ్ళకి చిల్లర ఇస్తారు, కామ్ అవుతారు. కానీ మెజారిటీ ట్యాక్సులు కడుతుందోడు ఈ పేదోళ్ళే, పేద మధ్యతరగతి వాళ్ళే. వీళ్ళే వస్తువులు కొనుక్కుంటారు, వీళ్ళే పెట్రోల్ పోయించుకుంటారు, వీళ్ళే అన్నీ చేస్తారు. జిఎస్టీ కట్టినా, ఎక్సైజ్ సుంకం కట్టినా, వ్యాట్ కట్టినా వీళ్ళే కడతారు. మరి వీళ్ళ పైసలు వీళ్ళకి ఖర్చు పెట్టడానికి ఏం పోయిందిరా? ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు కదా. ప్రభుత్వం అంటే అందరి యోగక్షేమాలు చూడడానికి ప్రభుత్వం. పేదోడికి, బలహీనుడికి, మధ్యతరగతి వాడికి అండగా ఉండడానికే ఈ చట్టాలు, రాజ్యాంగం. అర్థమైందా? బలిసినోడికి అవసరం లేదు. ఇప్పుడు ట్రాఫిక్ లాస్ పెట్టినాం ఎందుకోసం? పెద్ద ట్రక్ కొని కోసం పెట్టలే. ట్రాఫిక్ లాస్ అంటే పెద్ద ట్రక్ కూడా వచ్చిందంటే చిన్నోళ్ళందరూ చంపేసిపోతాడు. కాబట్టి చిన్నోళ్ళని కాపాడాలడానికి రూల్స్. పెద్దోడిని కాపాడాల్సిన అవసరం లేదు. వాడు ఆల్రెడీ వాడే 10 మందిని చంపే స్థాయిలో ఉన్నాడు. వాడికి మనం కాపాడే స్థాయిలో లేము, మనం అవసరం లేదు. కాబట్టి చట్టాలు దేనికోసం తెచ్చినాం? బలహీనుడి కోసం చట్టాలు. బలవంతుడి చట్టాలు ఎందుకు? వాడికి బలం ఉంది కదా, వాడి బలంతో వాడు కాపాడుకుంటాడు. వాడి బలంతో 10 మందిని చంపేస్తాడు. వాడు బలవంతుడు సంపొద్దు ఈ పేదోని మధ్యతరగతిని కాపాడడానికే చట్టాలు, రాజ్యాంగం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రైట్ వింగ్ భావజాలం ఉన్న వాళ్ళు ఈ చట్టాలన్నీ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు మాత్రమే అన్ని విధాల పైన ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఇట్లానే బతుకుతున్నారు, అప్రెస్డ్గా. అందుకోసం కాదు కదా రాజ్యాంగం రాసుకో. దానికి రూల్స్ ఎందుకు రాయ్యా? రూల్స్ లేనప్పుడు కూడా అట్లనే చేస్తావు నువ్వు. దానికి రూల్స్ ఎందుకు? బలవంతుడు దోసుకోవడానికి, బలవంతుడు యొక్క ఆధిపత్యం చేయడానికి అసలు పుస్తకం ఎందుకు, చట్టం ఎందుకు? నేను చట్టం ఇవాళ రాజ్యాంగం ఎత్తేసి నువ్వు అదే చేస్తావు కదా. అసలు రాజ్యాంగం తెచ్చుకున్నది, చట్టాలు తెచ్చుకున్నది బలహీనుణ్ణి రక్షించడానికి కోసం చట్టాలు తెచ్చుకున్నాం. వాడికి కూడా బతికే రైట్ ఉంది కాబట్టి తెచ్చుకున్నాం. కాబట్టి అందుకోసం ఇవన్నీ మనం విద్యా విధానాన్ని ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, మీ కామెంట్స్. ఎవరు? నవాజుద్దీన్ మదాని మొహమ్మద్ అన్న, కరెక్ట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? మన విద్యా విధానం ఎలా మారాలంటే బ్రదర్, ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆర్థిక భారం పడొద్దు ప్రజలకి. అదే అందుకోసమే నేనేమన్నా అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకైతే 90%, మధ్యతరగతి వాళ్ళకైతే ఒక 50% మనకి ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్లో అయితే ఫీజు లేదు కదా. సో గవర్నమెంట్లో కూడా ఐడియల్గా ఏం చేయాలంటే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏది పేదవాళ్ళ దగ్గర అయితే ఒక 10 రూపాయలు, ఓకే, అంటే మినిమం, ఓకే, మినిమం వాళ్ళు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో అంత, ఓకే. సో అట్లనే మధ్య తరగతి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ, ధనవంతుల దగ్గర అయితే ఇప్పుడు ఐఐటి ఉంది గవర్నమెంట్దే, కానీ ఫీజు తీసుకోరా. సో అట్లనే ధనవంతుల దగ్గర అయితే ఫుల్ ఫీజు. గవర్నమెంట్లో కూడా తీసుకోవాలి. గవర్నమెంట్లో వచ్చే ప్రతి రూపాయి మనం ప్రజలకే వాడతాం. కాబట్టి మనము బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్లో ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్లో కూడా ఫీజు తీసుకోవాలి. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్దే కదా, తీసుకోమా. ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రొవైడ్ చేస్తే తీసుకోమా. సో ప్రభుత్వం కూడా తీసుకోవాలి, కాకపోతే పేదోడి దగ్గర కాదు. రెండోది, కాకపోతే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. పేదోడి దగ్గర కూడా మొత్తం ఫ్రీగా ఇవ్వద్దు. అర్థమైందా? ఒక బేసిక్ అంటే 100 రూపాయలైనా కట్టించుకోవాలి. ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలుస్తలేదు. అర్థమైందా? ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసినాక ఫీజు గురించి ఆలోచించాలి.
సో ఆర్థిక భారం పడద్దు. ప్రజలకి ఇంకొకటి బోర్డు మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ల్యాబొరేట్ కదా, ఈ రోజు పాఠం చెప్పినాక కంపల్సరిగా ఒక అర్ధగంట సేపు పాఠం చెప్పితే మిగిలిన అర్ధగంట సేపు గంట పీరియడ్ ఉంటే అర్ధగంట సేపు పాఠం చెప్తే ఇంకా అర్ధగంట సేపు ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్లో చూపెట్టాలి. లేదు అంటే అన్ని ప్రతిరోజు అట్లా చూపెట్టలేకపోతే వారంలో 3 రోజులు, ఇప్పుడు 5 రోజులు పడింది అనుకో, 5 6, సో 5 రోజులు ఉందనుకో, 3 రోజులు పాఠం చెప్తే లేకపోతే 4 రోజులు పాఠం చెప్తే 2 రోజులు మాత్రం కంపల్సరీగా ల్యాబ్, ఆ వారం ఏం నేర్చినామో దాని మీద ల్యాబ్లో చూపెట్టాలి. ఐ థింక్ ఇది బెటర్. ఎవ్రీడే ల్యాబ్కి తీసుకోయే కంటే ఈ వారంలో 4 రోజులు సోమవారం నుంచి బుధవారం దాకా పాఠం చెప్పు, గురువారం శుక్రవారం ఓన్లీ ప్రాక్టికల్స్ పెట్టు. ఈ వారంలో ఈ 4 రోజులు ఏం నేర్పినావో దాని రిలేటెడ్ చూపెట్టు. ఐ థింక్ దట్ విల్ వర్క్ బెస్ట్. ప్రాక్టికల్గా అదే ఫిజిక్స్ లాంటివి నేర్పిస్తే, కరెక్ట్ బ్రదర్, ఫిజిక్స్ లాంటివి నేర్పిస్తే ఆ ఫార్ములా వల్ల ఉపయోగం ఏమిటి? మనం అంతరిక్షంలో మన నక్షత్రాల మధ్య దూరము అనేకం, మనము అక్కడికి వెళ్ళలేము, కొలవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ఫార్ములాలు ఉపయోగించి వాటిని మనం కనిపెడుతున్నాము అని ప్రాక్టికల్గా చెప్పాలి. అసలు ఎందుకు చదువుతున్నావు, ఏంటి, ట్రిగనామెట్రీ వల్ల ఉపయోగం ఏమిటి, కరెక్ట్ బ్రదర్, మనం ఏది నేర్చినామో పాఠము దాన్ని ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కరెక్ట్గా చూపెట్టగలగాలి. సింపుల్. కొన్ని డే టైంలో చూపెట్టలేకపోతే సాయంత్రం చీకటి పడ్డాకైనా మనం ఆ యొక్క అది స్పెషల్గా ప్రత్యేకమైన అది కొంచెం లేట్ ఉండి అయినా ఎట్లయినా ఆ అరేంజ్మెంట్ చేసుకొని చూపెట్టాలి. లేదంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి చూపెట్టాలి. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తల్లిదండ్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి చాలా మందికి తెలియదు, వాళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళని చేయాలి. వాళ్ళకి కూడా అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే మనం వద్దన్నా వాళ్ళే ఇట్లా చదువు అని కొట్టే కంటే కూడా వాళ్ళు కూడా ఇట్లా కాదు ఇట్లా అనేది వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తే పిల్లలకి ఎల్పిఎస్సి విధానంలో ఇంకా మార్పు వస్తుంది. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నా, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఒక పాఠశాల నుండి సరిగ్గా చదవకపోతే ఫీల్ అవుతుంటే, రిజల్ట్ బాగా రాకపోతే ఉపాధ్యాయుల వేతనం కత్తిరించాలి. అలా అంటే పిల్లలు చదవకపోతే ఉపాధ్యాయులను మనం కరెక్ట్గా ఏం చేయలేం, కానీ కాకపోతే మొత్తం చదివినాక చెప్తాం. అలా ఏదో ఒకటి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకి భయం లేకపోతే వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పరు, మళ్ళీ ఆటలలో ఎంకరేజ్ చేయాలి. అదే అన్ని ఎక్కువ పాయింట్స్ అవుతున్నాయి. సో అయితే ఈ ఉపాధ్యాయుల రిలేటెడ్ ఇది కంపల్సరీగా వాళ్ళకి ఏమంటారు అంటే విద్యార్థుల ఏమంటారు మెరిట్ని బట్టి మనము వాళ్ళకి చేయలేం, కానీ బట్ వాళ్ళకి ఉండే మెజర్మెంట్స్, వాళ్ళకు ఉండే కొలమానాలు వేరే రకంగా పెట్టాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ కానీ వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది ఉపాధ్యాయులకు అనేది ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతారు, అటెండెన్స్ చేస్తారు, వస్తారు, మళ్ళీ వీడు ప్రైవేట్ పెట్టుకుంటాడు. సో వాడిని ప్రైవేట్ పెట్టుకునే అవకాశం ఇవ్వకూడదు. సేమ్ ఊర్లోనే పెట్టుకోవద్దు, పోతే వేరే దూరం అన్న పెట్టుకోవాలి, సేమ్ ఊర్లోనే పెట్టుకోవద్దు. సో అట్లా ఈ యొక్క గవర్నమెంట్ ఉపాధ్యాయులు సరిగ్గా టీచ్ చేయకపోతే, రాకపోతే వాళ్ళకి ఈ పనిష్మెంట్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎట్లా చేయాలనేది, ఎట్లా ఇంప్లిమెంటేషన్ సాధ్యం అనేది ఆలోచించాలి. అంటే బెస్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ విద్యార్థుల దగ్గర కానీ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కానీ మనము ఏమంటారు రిపోర్ట్ తీసుకుంటాం. మీకు ఏ సార్ పాఠం మంచిగా చెప్తున్నాడు, ఏ పాఠం చెప్తలేడు అనేది వాళ్ళ దగ్గర అభిప్రాయం తీసుకుంటాం. మెజారిటీ విద్యార్థులు కానీ మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆ టీచర్ మీద కంప్లైంట్ చేశారు అనుకో, అంటే రేటింగ్ అంటారు కదా, పర్ఫార్మెన్స్ రేటింగ్. సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క పేని కట్ చేస్తాం. ఇంకా 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 ఎక్కువ ఇది చేస్తే వాళ్ళని చట్టపరమైన క్రిమినల్ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేస్తే చర్యలు తీసుకుంటాం. అంటే మెజారిటీ విద్యార్థులు కానీ మెజారిటీ తల్లిదండ్రుల యొక్క ఏమంటారు రివ్యూ రేటింగ్స్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ రేటింగ్ని బట్టి వాళ్ళకి పే కట్ చేయడమా, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ బెనిఫిట్స్ పెంచకపోవడమా అనేది దానికి లింక్ పెడితే అది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు వాడు చదువుకోకపోతే ఉపాధ్యాయుని శిక్షించలేం కదా. సో పర్ఫార్మెన్స్ రేటింగ్, రివ్యూ రేటింగ్. మళ్ళీ ఆటల్లో ఎంకరేజ్ చేయాలి. కనీసం ఒక జిల్లా నుండి ఈ పాఠశాల నుండి ఎంతమంది విద్యార్థులని పోటీలకి భారతదేశపు స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయిలో పంపించాలి, స్కూల్ నుండి మొదలవ్వాలి. అదే బ్రదర్ కావాలి అంటే మన స్కూళ్ళలో ఈ స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక పీరియడ్ కంపల్సరిగా వారంలో ఒక 3 రోజులన్నా స్పోర్ట్స్ అనేది ఉండాలి.
అర్థమైందా? అన్నీ ఒకటేసారి మనం ఇన్ని చెప్పినాం కదా, అన్నీ ఒకటేసారి సాధ్యం కాదు కాబట్టి ఎలెక్టివ్స్ అంటే ఒక రోజు ఇది ఉంటే ఇంకో రోజు అది ఉంటుంది. సో అట్లా చేయొచ్చు అంటే స్పోర్ట్స్కి ప్రాధాన్యం పెంచాలి. ఇంకేమంటుంది విద్యార్థులకి ఈ ర్యాంక్ పద్ధతులు ఉండదు బ్రదర్. ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ సిస్టమే తీసేయాలి, గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలి. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు ఏబిసి అట్లా 90% ఎబో ఉంటే ఏ, 90 బిలో 80 ఎబో ఉంటే ఏ, బి అట్లా. సో సెకండ్ ర్యాంక్ లాంటివి ర్యాంకులే ఉండొద్దు. ఉత్తీర్ణులైన అయినారా లేదా, అది ఎబో 60 వస్తే పాస్, బిలో 60 వస్తే ఫెయిల్. సో ఉత్తీర్ణులు అయినారా లేదా, అది పాస్ అయ్యాడా లేదా, అది నేర్చుకున్నాడా లేదా, వేరే తరగతికి పంపించాలి అంటే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులు అనేది వద్దు. ఈ ర్యాంక్ సిస్టమ్ తోటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని, విద్యా సంస్థల్ని వాళ్ళకి ఫీజులు కట్టడానికి, పెంచి పోషించడానికి, బట్టి పట్టడానికి తప్ప ఈ ర్యాంక్ సిస్టమ్ దేనికి పనికి వస్తలేదు. ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప దేనికి పనికి వస్తలేదు. ర్యాంకింగ్ విధానమే ఎత్తేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి సెకండ్ ర్యాంక్ వచ్చినోడికి నాలెడ్జ్లో ఏం డిఫరెన్స్ ఉంది? నథింగ్. చెత్త. కరెక్ట్. ఇంకేమంటున్నాడు, మనము విదేశీ స్కూళ్ళతో చర్చించి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి. కరెక్ట్, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి. సో అక్కడ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అంటే మన విద్యార్థులు అక్కడికి వెళ్తారు, అక్కడ విద్యార్థులు ఇక్కడికి వస్తారు, ఒక సెమిస్టర్కి ఒక 3 months 6 months. సో చేసుకోవాలి బ్రదర్, ఇది ఒక మంచి పద్ధతి. కరెక్ట్ బ్రదర్, ఎందుకంటే మనకి భాష వస్తుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుస్తాయి, అక్కడ ఉండే జీవన విధానం తెలుస్తుంది. ఒక 3 months అక్కడ ఉంటే మనము ఓకే ఇట్లా కూడా ఉండొచ్చా అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది, మనం నేర్చుకునే విధానం మారిపోతుంది, సమాజంని చూసే విధానం మారిపోతుంది. ఎస్ డెఫినెట్లీ. సో ఇది ఒక మంచి పద్ధతి. ఒక 10 రోజులు, ఒక నెల రోజులన్నా, లేకపోతే 3 months అన్నా, ఓకే సేమ్ ఇదే పాఠం ఆడ చెప్తావు, ఈడే చెప్పేవారు, లేకపోతే మిక్స్డ్ చెప్తావు, ఎట్లా వీలవుతుందో. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా చేస్తారో మనం పరిశీలిస్తే ఈ కమిటీ. సో తప్పకుండా అక్కడ ఏది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ అవుతుంది ఏ దేశంలో, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అలా మనం కొత్తగా కనిపెట్టేది ఏం లేదు. నెల రోజులు బయట దేశం పిల్లలు మన స్కూల్ పిల్లలతో గడుపుతారు, మనం వాళ్ళ దేశంలో వెళ్ళి ఆ స్కూల్ పిల్లలతో గడుపుతాం. అలా చాలా నాలెడ్జ్ చాలా వస్తుంది. అంటే నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటలేను, అదర్ దాన్ సబ్జెక్ట్ చాలా తెలిసిపోతుంది. ప్రపంచం గురించి తెలుస్తుంది, ఎయిర్పోర్ట్ అంటే ఎట్లుంటుందో తెలుస్తుంది, ఈ ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో తెలుస్తుంది, సమాజం గురించి చాలా అవగాహన వస్తుంది. అది చాలా హెల్ప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. యా, సో చాలా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఇరుపక్షాల వాళ్ళకి లాభంగా ఉంటుంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. ఒక వెకేషన్ లాగా నెల రోజులు. కరెక్ట్, అగ్రి, టోటల్ అగ్రి. ఇంకేమంటున్నారు కదా, పిల్లలకి స్కూల్లోనే మోరల్స్ అనేవి నేర్పించాలి కదా. అదే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక ఎలెక్టివ్ అన్న ఉండాలి. ఫుల్ ఎవ్రీ డే కాకుండా ఒక ఎలెక్టివ్ గా కానీ, ఎవ్రీ అదర్ డే కానీ, వీక్లీ 1 or 2 ఈ మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద ఉండాలి. అదే విలువలతో బతకడం ఎట్లా, విలువలు పాటించకపోతే జరిగే కాన్సిక్వెన్స్ ఏంది, ఒక అబద్ధం చెప్తే మానవ సంబంధాలు ఎట్లా నాశనం అవుతాయి, ఇట్లా రకరకాలుగా. ఓకే, దొంగతనం అనేది ఎందుకు చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఎందుకు చేయాలి, వేరే వాడి కష్టార్జితం మనకు గుంజుకునే హక్కు మనకు ఉందా, ఇట్లాంటి విలువలతో బతకడం. ఓకే, ఒక మాట అనాలంటే దాని కాన్సిక్వెన్స్ ఏంది, ప్రతిదీ. ఓకే, ఇవన్నీ నేర్పించాలి. ఓకే, సింపుల్. సో అంటే ఏదైనా బ్యాలెన్స్గా బతకాలి. ఒక ఫోన్ని ఎంత చూడొచ్చు, ఎంత కేటాయించాలి, లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్గా బతకాలి, ఇవన్నీ విలువలతో బతకడం అంటారు. ఓకే, సో కరెక్ట్ బ్రదర్. మూఢనమ్మకాలు ఉండకూడదు. ఓకే, ప్రతిదానికి ఎందుకు అనేది ఆలోచించాలి, రేషనల్ థింకింగ్ ఉండాలి, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి, ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించాలి. గుడ్డిగా ఎవడో చెప్పిండు కాబట్టి నమ్మకూడదు. ప్రతిదానికి ఇది ఎంతవరకు నిజం అనేది సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డేటా ఉందా అని కనుక్కోవాలి. కరెక్ట్, రేషనల్ థింకింగ్ ఉండాలి. సో అది కూడా నేర్పించాలి. వాళ్ళే తల్లిదండ్రులకు చెప్తారు. కరెక్ట్, ఈ లంచాలు తీసుకోవద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఇటువంటివి చిన్నపిల్లలకు స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పించకుండా ఒక స్థాయి వచ్చినాక నేర్పిస్తే నేర్చుకోరు, అది సాధ్యం కాదు. సింపుల్.
ఎప్పుడు నేర్చుకుంటారంటే జీవితంలో బాగా దెబ్బలు తిన్నాక, బాగా నష్టపోయినాక, ఇక కోలుకొని దెబ్బలు తిన్నాక అప్పుడు నేర్చుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు కోలుకొని లే స్థాయిలో ఉన్నావు కాబట్టి ఇక కోలుకోలేవు. సింపుల్. స్కూల్లోనే నేర్పించాలి. మన రాజకీయ నాయకులని, ప్రభుత్వ అధికారులని, తల్లిదండ్రులని, చిన్నపిల్లలు ప్రశ్నించడం నేర్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రశ్నించడం నేర్పాలి. మన దగ్గర ఏంది, ప్రశ్నిస్తే ప్రశ్నించడం నేరంగా చూస్తారు. లేదు, ప్రతిదీ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే అందులో నీకు దాని గురించి చర్చ జరుగుతుంది, దాని గురించి డిఫరెంట్గా ఆలోచిస్తావు, దాంట్లో వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఎందుకు అనేది ప్రతి దానికి నువ్వు ఒకటికి 2 సార్లు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకున్నా, ప్రశ్నించినా మనకు అది చాలా లాభం అవుతుంది. కానీ మన దగ్గర ఏం నేర్పిస్తారు, నోరు మూసుకో, నీకు నువ్వు అంత పెద్దోడు అయినవా, తల్లిదండ్రులు అడగొద్దు అంటారు, టీచర్ని అడగొద్దు అంటారు, రాజకీయ నాయకులను అడగొద్దు అంటారు. మరి అంటే ఏమర్థం, వాడు చెప్పే చెత్తని అంగీకరించమని అర్థం. వాడు చేసే అన్యాయాన్ని, దోపిడిని, మూఢనమ్మకాలని గుళ్ళ పూజారిని అడిగితే అడగొద్దు అంటారు, పాస్టర్ దగ్గరికి పోతే అడగొద్దు అంటారు. అంటే అడగొద్దు అంటే అర్థం ఏంది, వాడి చెత్తను అంగీకరించమని అర్థం. అంగీకరించిన రోజు వాడు ఎట్లా నిర్దేశించినా అట్లే ఉంటావు. అంతకంటే డిఫరెంట్గా, భిన్నంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగలేవు నువ్వు. కాబట్టి ప్రశ్నించడం నేర్పాలి. సింపుల్. తప్పు ప్రశ్నించినా తప్పు కాదు. ఓకే, అందులోకి వెళ్ళి నేర్చుకుంటాం. ప్రశ్నించకపోతే నేర్చుకుంటే లేదు. కాబట్టి వాళ్ళ సొంతంగా బ్రెయిన్ ఆలోచించి ఎవరు ఏం చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ కొంతమంది ఉంటారు, సో వాళ్ళు ప్రశ్నిస్తే, వాళ్ళు డిఫరెంట్గా ఉంటే వాళ్ళని, మెజారిటీ మన ఇండియన్స్ అయితే ఎస్పెషల్లీ అస్సలు ప్రశ్నించనించరు. వాళ్ళు సొంతంగా వాళ్ళ బ్రెయిన్ వాడనివ్వరు. అది తప్పు చేసినా సరే రా అయ్యా, తప్పు చేసినా సరే వాడు నేర్చుకుంటాడు, వాడు సొంతంగా ఆలోచిస్తాడు. మొత్తం అట్లా ఉండదు, అన్నీ నేనే చేస్తా. మరి వాడెప్పుడు నేర్చుకుంటాడు, నేను చచ్చిపోతా. మా తర్వాత వానికి ఎవరు నేర్పాలి, నేను చచ్చిపోయినాక? కామన్ సెన్స్ ఉండదు మన వాళ్ళకి. సో చిన్నపిల్లలు ఇలాంటివి ప్రశ్నలు వేస్తే వాళ్ళ సిగ్గు వస్తుంది, ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది. లంచం తీసుకోవడం తప్పు కదా, అబద్ధాలు ఆడడం తప్పు కదా అని చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నించిన, ప్రభుత్వ అధికారులని, రాజకీయ నాయకులని కరెక్ట్ ప్రశ్నించినా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఇట్లా తయారైనరో మన జనాలు అర్థం కాదు. నీ అవసరం అయిపోయినాక, పైసలకు విలువ లేదని తెలిసినాక, ఏం చేసుకోము, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోమని తెలిసినాక ఎందుకు కక్కుర్తి పడతారో, ఎందుకు అడ్డదారులు దొక్కుతారో నాకు అస్సలు అర్థం కాదు. ఆడవాళ్ళు అట్లే ఉన్నారు, మగవాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకేమంటారు? ఈ రాజకీయ అంశాలు, మతపరమైన అంశాలు ఎవరితో పడితే వారితో మాట్లాడడం, పబ్లిక్గా ఇటువంటివి కూడా నేర్పించాలి. సెన్సిటివ్ టాపిక్స్ అది ఒక డిబేట్ లాగా జరిగితే ఓకే, కానీ వ్యక్తిగతంగా యుద్ధం చేసుకునే విధంగా ఉండకూడదు. వాడు కానీ ఆమె కానీ వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుంటే దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు అది అనవసరం. ఓకే, నష్టం మతం పేరు మీద దోపిడీ చేస్తే, మతం పేరు మీద మూఢనమ్మకాలు రుద్దితే తప్పు, కానీ అదర్ దాన్ దట్ నువ్వు ఏ దేవుని మొక్కుకో, నాకు సంబంధం లేదు. సింపుల్. ఎందుకంటే దానివల్ల నాకు నష్టం జరుగుతుంది. సింపుల్. సో పబ్లిక్గా ఇటువంటివి కూడా నేర్పించాలి బ్రదర్. పిల్లలకి అమెరికాలో చూడండి, ఎంత తెలిసిన వాడు అయితే తప్ప నీకు ఆఫీస్లో పరిచయం ఉన్నవాడు లేదా బయట వారితో ఎవరితోనైనా మతపరమైన అంశాలు, రాజకీయ అంశాలు మాట్లాడరు, ఏదో కుటుంబ సభ్యులతో తప్ప. ఎందుకంటే దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి, యుద్ధాలు అవుతున్నాయి, మానసిక స్పర్ధలు వస్తున్నాయి, కొట్టుకునే వాతావరణం వస్తుంది. సో నీతోటి కలిసి ఒక టీం వర్క్ చేయాల్సిన ప్లేస్లలో చేయలేకపోతున్నారు. కాబట్టి వాటి వల్ల గతంలో చాలా నష్టాలు జరిగినాయి. కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టు దే టాక్ అబౌట్ న్యూట్రల్ సబ్జెక్ట్ అంటే చెట్టుకు పిట్ట ఉంది, అయ్యాల వాతావరణం బాగుంది, అలా ఎండ కొడుతుంది, నీడ కొడుతుంది, లేకపోతే ఆ ట్రిప్కి పోయినా ఈ ట్రిప్కి పోయినా అంటే దానివల్ల మనకి యుద్ధ వాతావరణం లేనటువంటి న్యూట్రల్ టాపిక్స్ మాట్లాడతారు తప్ప ఈ ఏమంటారు ఎమోషనల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మతం కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయం కానీ, పార్టీలు కానీ, ఈ సంపద కానీ, డబ్బులు కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, ఈ సెక్స్ కానీ, ఇట్లాంటివి జనరల్గా సాధారణంగా వర్క్ ప్లేస్లలో ఎక్కడైతే ఒక టీం వర్క్ చేయాలనే దగ్గర చర్చించారు. ఎందుకంటే ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్, జెలసియో, ఏదో ఒక సమస్య వస్తుంది. దానికి మళ్ళీ ఒక టీం వర్క్ లెక్క కలిసి పనిచేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఇట్స్ బెటర్ అవాయిడ్. సో దానివల్ల లాభము ఉంటుంది, కొంత నష్టం కూడా ఉంటుంది. ఏంటంటే కోర్ రిలేషన్షిప్ ఏర్పడదు, కానీ వర్క్ ప్లేస్లో ఏర్పడాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో నా దృష్టిలో తప్పేం లేదు. సో అన్నోన్ పీపుల్ దగ్గర
ఎవరైతే నీకు అది ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఏమైనా చర్చించినా నిన్ను నెగిటివ్ అర్థం చేసుకోరు అన్న దగ్గర, ఆ రిలేషన్షిప్ పాడు కాదు అన్న దగ్గర చర్చించుకో, తప్పేం లేదు. అంటే నేను డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినా అది నా ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు, తీసుకుంటాడు, దే విల్ రెస్పెక్ట్ మై ఒపీనియన్ అన్నప్పుడు, వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉన్నా వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు అన్న దగ్గర, ఆ క్లోజ్నెస్ ఉన్న దగ్గర చర్చించుకో. అన్నోన్ పీపుల్ దగ్గర ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే వాళ్ళు అట్లా తీసుకునే మెంటాలిటీ లేని వాళ్ళ దగ్గర చర్చ అవుద్దు. సింపుల్. అది వ్యక్తిని బట్టి ఉంటుంది, ఆపోజిట్ వ్యక్తిని బట్టి ఉంటుంది. రాజేష్, మీరు చెప్పింది పాఠశాలలో మతపరమైన అంశాలు బోధించవద్దని కరెక్ట్. నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు బ్రదర్, ఇన్ని డ్యాములు కట్టారు, ఇన్ని ఐఐటీలు కట్టారు కదా, ఏ ఒక్క దగ్గర కూడా పూజా కార్యక్రమం, కొబ్బరికాయ కొట్టడం వంటివి చేయలేదు. నెహ్రూ గారు ఒక దీపం వెలిగించారు అంతే, దీనికి మతానికి సంబంధం లేదు, ఇది జ్ఞానానికి సంబంధించి జ్ఞానదీపం అని డ్యామ్ కట్టిన ఐఐటీలు కట్టిన ఏవి ప్రభుత్వ రంగ సంస్థలు ఒక దీపం వెలిగించారు. నేను విన్న ఒక కథ ఏమిటంటే, ఏదో ఒక దగ్గర ఉత్తర భారతదేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించేటప్పుడు పూజారులందరూ రెడీగా ఉంటే నెహ్రూ గారు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని బాగా కోపడ్డారని ఒక పుస్తకంలో చదివాను. కరెక్ట్ బ్రదర్. మతపరంగా మతాన్ని ఈ యొక్క రాజ్యాంగపరమైన ఏ సంస్థలు పదవుల దగ్గరికి తీసుకురాకపోవడం చాలా ఉత్తమం. అది ఏ మతమైనా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మళ్ళీ ఈ చెత్తగాళ్ళు వచ్చింది అంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ ఆర్యుల చెత్త, సనాతనమే కాదు, ఈ పాస్టర్ల చెత్త అయినా ఇంకోటి చెత్త అయినా, అది వాళ్ళ వ్యక్తిగతంగా బయట ఏమన్నా చేసుకోరు. కానీ రాజ్యాంగ పరంగా ఇచ్చిన పదవుల దగ్గరికి, రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి సంస్థల దగ్గరికి దయచేసి తీసుకురావద్దు. రాజ్యాంగ అంటే అన్ని ఇప్పుడు కాదు, ఒక మతం రిలేటెడ్ నువ్వు అదేదో పూజ చేయించినావు, మరి ఆ కట్టినటువంటి ఆ డ్యామ్ కానీ, ఆ యొక్క భవనం కానీ, అందులో ఆ యొక్క అన్య మతస్థుల పైసలు లేవా? ముస్లింల పైసలు లేవా? క్రిస్టియన్ల పైసలు లేవా? వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులు లేవా? వాళ్ళు పెట్రోల్ వేయించుకుంటలేరా? వాళ్ళు జిఎస్టీ కడతలేరా? అంటే మరి వాళ్ళ యొక్క అల్లాని మరి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు అన్ని మతాల యొక్క ప్రార్థనలు చేయాల్సి వస్తుంది, ఒక పర్టికులర్ మతం కాదు. కాబట్టి ఇట్ ఇస్ బెటర్. రాజ్యాంగం అందరినీ సమానం అంటుంది కాబట్టి, సో రాజ్యాంగం పరంగా ఉండే ఏ కార్యక్రమాలలో కూడా, అది ఓపెనింగ్స్ కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, భవనాలు కావచ్చు, పదవులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అక్కడ ఈ మతపరమైనటువంటి ఏ మతానికి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఉండకుండా చేయడం చాలా ఉత్తమం. కానీ మన మోడీ గారు ఏకంగా ఈ యొక్క మఠాధిపతులనే తీసుకొని వచ్చిండు పార్లమెంట్ ఓపెనింగ్కి. అంటే ఎంత భావదారిద్ర్యం అనేది. రాజ్యాంగంకున్న విలువని అది ఎప్పుడు అవకాశం దొరికినా ఆ రాజ్యాంగం ఎత్తేసేసి ఈ మనువాద పుస్తకాన్ని, ఈ ఆర్యులు రచించిన డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఎత్తేసి ఈ ఆర్యులు రచించిన మనువాద పుస్తకాన్ని తెచ్చి ఆడబెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఆ బీజేపీ నడిపిస్తున్నారు ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఆధిపత్యం అనాది నుంచి అదే ఉంది దళితులకి. కరెక్ట్ బ్రదర్. నెహ్రూ ఈజ్ ద ఏమంటారు విజనరీ. ఒకటి నెహ్రూ గారు శాంతి అని శత్రువు యొక్క ఏమంటారు కుటిల బుద్ధిని గమనించకుండా అతి మంచితనంతో కొంత నష్టం జరుపుకున్నాం, పాకిస్తాన్ తోటైనా లేకపోతే చైనా తోటైనా. ఆ ఒక్క విషయంలో శాంతి అని ఆ శాంతి కపోతాలు ఎగిరేసి అతి శాంతిని ప్రదర్శించి కొంత నష్టం జరిగింది నెహ్రూ గారి ఆ ఒక్క పర్టికులర్ యాంగిల్లో తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో హీఈస్ వెరీ వెరీ విజనరీ, అడ్వాన్స్. ఆధునిక స్వతంత్ర భారతాన్ని లేదా గణతంత్ర భారతాన్ని, రిపబ్లిక్ ఇండియాని నిర్మించినటువంటి మహనీయుడు, దానికి పునాదులు వేసిన మహనీయుడు. ఓకే, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ లేకపోతే ఏమంటారు డ్యాములు కానీ సంస్థలు కానీ వాటికి ఒక పునాదులు వేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో అది అంటే ఆయన సొంతంగా ఏం చెప్పాలి, ఆయన సొంతంగా చేసింది ఏం లేదు. అంటే సోవియట్ యూనియన్లో ఏవైతే స్టాలిన్ గారు ప్రవేశపెట్టిరో పంచవర్ష ప్రణాళికలు, అది అక్కడ బాగా ఉండి సోవియట్ యూనియన్ అనేది చాలా అద్భుతంగా ఉన్నతంగా ఉంది అని ఇవి కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా అట్లా ఉన్నతంగా ఎదుగుతామన్న ఆలోచనతో అక్కడ సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఆ పంచవర్ష ప్రణాళికల్ని మన దేశంలో ప్రవేశపెట్టారు నెహ్రూ గారు. సో అందుకు మనం అప్రిషియేట్ చేస్తాం. దాంతోపాటు ఆయన జైల్లో కూర్చుని కూడా టైం వేస్ట్ చేయకుండా ఆయన పుస్తకాలు రాసిండు.
డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశ చరిత్ర గురించి. అంటే దేశం మీద ప్రేమ ఉంది, అట్లనే దేశ చరిత్ర గురించి చాలా అవగాహన ఉంది అని అర్థం. కాబట్టి గ్రేట్ ఏమంటావు నిజమైన భారత రత్నం రాజేష్ మామిడిపల్లి. ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని కూడా తీసేయాలి బ్రదర్, వేరే దేశాల్లో ఎక్కడా లేదు ఇంటర్మీడియట్. అదే బ్రదర్, ఇంటర్మీడియట్ అనే బదులు హై స్కూల్ అనే భాగంగా పెట్టారు. 3 స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. ఇది ఎలిమెంటరీ స్కూల్ 0, అది 1 నుంచి 5, మిడిల్ స్కూల్ మధ్య. సో అది 6th, 7th, 8th, అర్థమైందా, 8th వరకు. 9th, 10th, 11th, 12th ఈ 4 కలిపి హై స్కూల్, అర్థమైందా. సో అట్లనే సో ఇప్పుడు యూకేలో కూడా ఇది 13 దాకా ఒకటి, 13 నుంచి వేరే ఉంది గ్రాడ్యుయేషన్. సో అట్లా. సో కాబట్టి ఇంటర్మీడియట్ అని కాకుండా అది కూడా హై స్కూల్ అని భాగం చేస్తే అయిపోతుంది. 12 దాకా హై స్కూల్ అయిపోయిందంటే ఇది కాలేజ్, అది గ్రాడ్యుయేషన్ 3 or 4 years డిగ్రీ. ఆ తర్వాత మాస్టర్స్ చేయాలి, చేస్తే బాగుంటుంది. మళ్ళీ సపరేట్ బోర్డులు, సపరేట్ మళ్ళీ వాళ్ళకి ఏమంటారు ఫీజులు సపరేట్, మళ్ళీ ఈ లెక్చరర్ కాలేజ్ ఫీజులు, అన్ని ఫీజులు ఓకే అన్నీ పోతాయి. హై స్కూల్లో బాగా చేయాలి, అది 11, 12 కూడా. ఇంకేమంటున్నారు, సాంకేతిక పదాలని తెలుగులోకి అనువదించడం కష్టం, చాలా వాటికి అనువాదం లేవు అసలు. అవి మొదలైన ఈ పుట్టినటువంటి గ్రీక్, లాటిన్ అందరూ ఒకతాటిపై మీదికి వచ్చి ఇంగ్లీష్లో ఇది అంటారని ప్రపంచం అంతా ఒప్పుకుంది. మళ్ళీ ఈ సాంకేతిక పదాలను తెలుగులోకి అనువాదించి నేర్పించడం, అది తెలుగులో చెప్పితే అది మళ్ళీ ఇంగ్లీష్లో మనకే అనడానికి తెలుస్తలేదు, అది చాలా కష్టమవుతుంది. ఎస్పెషల్లీ సైన్స్ తెలుగులో నేర్చుకుంటే దాన్ని ఉద్గారము అంటారు. అప్పుడు ఉద్గారం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నాకు ఇప్పుడు నేను ఎంతసేపు ఆలోచించాలి, అది చాలా కష్టమవుతుంది. సో మళ్ళీ ఆ సాంకేతిక పదాలని తెలుగులోకి అనువాదించడం, నేర్పించడం అది కుదరని పని. చాలా వరకు అనువాదాలు లేవు, అలాగే పలుకుతున్నారు. ఒక ఇంగ్లీష్లో బోధిస్తే అయిపోతుంది. మీరు చెప్పినటువంటి మళ్ళీ తెలుగులోకి మారడం, కష్టపడడం ఇది విద్యార్థులకి అనవసరం. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంగ్లీష్లో పెట్టాలి బ్రదర్. తెలుగు కావాలనుకుంటే ఒక సబ్జెక్ట్ పెట్టు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఓకే. ఎలెక్టివ్ పెడతావా, ఏం పెడతావా పెట్టు, వాళ్ళ ఇష్టం. ఆ 3 ఇంగ్లీష్ కంపల్సరీగా, ఇంగ్లీష్ అనేది బేసిక్, అది కంపల్సరీగా. గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, గుడ్ స్పోకెన్ హిందీ. తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ కావాలంటే ఎలెక్టివ్ పెట్టు, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. కానీ మొత్తం ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్లోనే నేర్పాలి. ప్లస్ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్లో, హిందీలో కంఫర్టబుల్గా మాట్లాడగలగాలి, రాయడం కాదు, మాట్లాడగలగాలి. మాట్లాడాలంటే స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైతే ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి సపరేట్ క్లాస్ పెట్టు, మాట్లాడగలగాలి. చెప్తున్నా కదా, ఇప్పుడు నా చెల్లె ఇప్పుడు సిద్దిపేటలో ఉంటారు. సో ఆమె 2 పిల్లల్ని ఏది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించింది ఫీజులు కట్టి. బట్ ఇంటికి వచ్చినాక ఏం మాట్లాడతారు, స్కూల్లో కూడా ఇది పాఠం చెప్పేటప్పుడు తప్ప మిగతా అప్పుడు ఏం మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడడం వల్ల ఆ ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ లేకపోతున్నారు. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ బయటకు వస్తే, స్కూల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ తెలుగే మాట్లాడతారు, ఇంట్లో తెలుగే మాట్లాడతారు, ఇంటి చుట్టూ ఏడికి పోయినా దోస్తులతో తెలుగే మాట్లాడతారు, మళ్ళీ ఈ షాపులకు పోయినా ఏడికి పోయినా తెలుగే మాట్లాడతారు. కాబట్టి స్కూల్లో తప్ప ఇంగ్లీష్ ఎక్కడ వస్తలేదు కదా వాళ్ళకి, ఆ ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం దొరకలేదు కదా. కాబట్టి ఇంగ్లీష్లో పిల్లలు ఎవరితో మాట్లాడినా స్కూల్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. టీచర్లతోటైనా వేరే విద్యార్థులతోటైనా, స్కూల్లో వేరే భాష మాట్లాడదు. అప్పుడు వాళ్ళకి ఆ కంఫర్ట్నెస్, ఆ ఫ్లూయెన్సీ వస్తుంది, లేకపోతే రాదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మీద చాలా ఏమంటారు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనము ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కంపీట్ చేయలేం. తెలుగులో ఎంఎస్సీలు గిమ్మెస్సీలు చేసిన వాళ్ళు బయటకు పోతే తత్తా బబ్బా అవుతున్నారు. చెప్పుకోవడానికి డిగ్రీలు ఉంటున్నాయి, పెద్ద డిగ్రీలు, కానీ బయటకు పోతే మనం కంపీట్ కాలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ మీడియం. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% ఇంగ్లీష్ మీడియం చేయి. నీకు తెలుగు మీద ప్రేమ ఉంటే బయట నేర్చుకో, లేదంటే ఒక సబ్జెక్టు ఎలెక్టివ్ తీసుకో, సింపుల్. తెలుగు వద్దన్నా వస్తుంది, ఇక తెలుగు కోసం ప్రత్యేకంగా తెలుగులో నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ సైన్స్, ఎస్పెషల్లీ సైన్స్ రిలేటెడ్ తెలుగులో ఆ పదాలు నేర్చుకొని ఎక్కడ యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ కావు. వాటిని అనడం కూడా చాలా ఇబ్బంది.
యా అగ్రి బ్రదర్. ఇంకా అంటున్నారు మౌనికా శంకర ఈ మధ్య స్కూల్లోకి కాలేజీలోకి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ అని దాన్ని ఎవరు రాణిస్తారు బ్రదర్? ఎందుకు రాణిస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతుంది, కానీ హిందూ ముస్లిం చెత్త నింపుతుంది. విద్యార్థులకు దీని గురించి ఏమైనా చేయాలి బ్రదర్. ఆ స్కూల్ యాజమాన్యానికి లేదా కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేయాలా ఏంటో అర్థం కావట్లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని టైటిల్ పెట్టుకొని మొత్తం హిందూ ముస్లిం చెత్త నింపుతుంది స్కూళ్ళలో కాలేజీలలో. అదే బ్రదర్, ఏ కాలేజీలో పెట్టిందో చెప్పండి ఆ మౌనికా శంకర. సో మనము ఈ మహిళా కమిషన్ ఏం చేస్తుంది, లేకపోతే విద్యా కమిషన్ ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. సోషల్ మీడియాలో పెడదాం, అట్లనే ఈ వీళ్ళందరికీ ట్యాగ్ చేద్దాం. సీఎం గారికి ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే అధికారులు నిర్ణయం చేసే డెసిషన్ అంటే మనం చర్యలు తీసుకునే అవకాశం ఉన్న అందరికీ ట్యాగ్ చేద్దాం. ఓకే, అట్లనే సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేద్దాం. ఏ స్కూల్లో పెట్టినరో ఆ స్కూల్ రిలేటెడ్ ఆ వీడియో కానీ ఆ స్కూల్ పేరు కానీ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయి బ్రదర్, రాజేష్ బ్రదర్. తప్పకుండా మనము పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. అవసరమైతే దాని రిలేటెడ్ ఒక సపరేట్గా మళ్ళీ ఒక వీడియో క్రియేట్ చేసి మనము ఇట్లాంటి చెత్త ముండల్ని ఏది విద్యా సంస్థల దరిదాపులకు కూడా రాకుండా చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి స్కూల్లో స్పీచ్లు ఇవ్వడానికి అనుకూలంగా లేకుండా వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ లాంటిది ఏదైనా పెట్టాల్సిన అవసరం. వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడుతారు, ఆ టాపిక్ రిలేటెడ్ కాకుండా ఏం మాట్లాడుతున్నారు, ఆ పర్టికులర్ విద్యా కమిషన్కి తోటి పర్మిషన్ లాంటివి తీసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని విద్యా సంస్థలలోకి స్పీచ్లు ఇవ్వడానికి అధికారం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ చేయబడ్డ ఏ ప్రైవేట్ అయినా ప్రభుత్వ విద్యా సంస్థలను భారత రాజ్యాంగం అనుసరించిన చట్టం ప్రకారం ఏదైతే పర్మిషన్ ఇచ్చినామో, దేనికోసం పర్మిషన్ ఇచ్చినామో అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలైనా ప్రభుత్వ విద్యా సంస్థలైనా విద్యా సంస్థల్లో ఇలాంటి బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏది పడితే వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళ బ్రెయిన్ పాడు చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. చెప్పుకోవాలంటే బయట చెప్పుకో, కానీ దే డోంట్ హ్యావ్ రైట్ టు కమెంట్ అదర్ దాన్ అసైన్డ్ కరికులం ఆర్ టేకెన్ అప్రూవల్ ఫ్రమ్ ద హయ్యర్ అథారిటీస్. అది కంపల్సరీగా అది నేర్చుకోవడం వల్ల పిల్లలకి యూజ్ అవుతుందని ఆ యొక్క పై ఉన్న ఆ యొక్క కమిటీ, విద్యా కమిటీ అనుకుంటే అప్పుడు వాళ్ళు అప్రూవల్ తీసుకున్నాకనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఎవరిని పడితే వాళ్ళని స్కూల్లోకి తెస్తే వాడి యొక్క ఏమంటారు పర్మిషన్ రద్దు చేయడం జరిగే విధంగా మనము తీసుకోవాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది ఏ స్కూల్లోకి పోయిందో ఆ వీడియో కానీ ఆ స్కూల్ పేరు కానీ నాకు పంపిస్తే తప్పకుండా మనం చర్యలు తీసుకోవడానికి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేద్దాం. అట్లనే యొక్క అధికారులకు మనం ట్యాగ్ చేద్దాం. సో దర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఇట్ విల్ నాట్